Recording in progress. Evening leaders, వెల్కమ్ టు ద బిజినెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆపర్చునిటీ. ఈరోజు మన జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన అవకాశం గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసేసి ఈ మీటింగ్ అటెండ్ అయ్యారో 100% మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 1000 టైమ్స్ ఇక్కడ నుంచి మీరు బెనిఫిట్ పొందగలరండి. సో ఆ ఆపర్చునిటీని వినియోగించుకొని మీరు మీ లైఫ్లో సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ మీటింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, సో ఎక్కడ కూడా మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మిస్ అవ్వకుండా వినండి. 100% చెప్తున్నాను. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే, ఈ ఆపర్చునిటీ వినియోగించుకుంటే మీరు షార్ట్లీ మీ లైఫ్లో మీరు కోరుకున్న సక్సెస్ని పొందొచ్చండి. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఇది. ఈ అవకాశం మనకు ప్రొవైడ్ చేసిన కంపెనీ వారు వచ్చేసి మై రీఛార్జ్ ఆయుర్వేద కంపెనీ వాళ్ళండి. సో ఎందుకు అద్భుతమైన అవకాశం అని చెప్తున్నాను అని చెప్పేసి అంటే, ప్రతి మనిషికి తన లైఫ్లో సక్సెస్ కావాలని ఉంటుందండి. మీరైనా, నేనైనా, ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎంత కష్టపడ్డా అల్టిమేట్గా డబ్బులు అయితే కావాలి. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం వచ్చేసి. అయితే కేవలం డబ్బు కోసం మాత్రం మనం పరిగెత్తలేమండి సమాజంలో వచ్చేసి. ఇంకా మనకు కావాల్సిన కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆఫ్ కోర్స్ డబ్బు ఉంటే అది వస్తుంది, కానీ డబ్బుతో పాటు ఇవి కూడా కావాలనుకుంటారు. సో వాటిని మనం సక్సెస్ఫుల్ లైఫ్ అంటాం. సో అందులో మనం మొదటగా చూసినట్లయితే మన ఫ్యామిలీకి ఒక మంచి ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలి, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మనం చేసే పని ద్వారా సమాజంలో మనకంటే ఒక గుర్తింపు రావాలి. సో మనకు వీలున్న ప్రతిసారి ఫారిన్ ట్రిప్స్ లాంటివి వెళ్ళాలి. ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని, సక్సెస్ఫుల్ జర్నీని కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రతి మనిషి జీవితంలో కోరుకుంటాడు. సో మరి ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందని చెప్పి చూసినట్లయితే 60% ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్న మన భారతదేశ సమాజంలో ఇందులో 99% ఆఫ్ పీపుల్ ఫెయిల్ అవుతున్నారు. అంటే వాళ్ళు చేసే వర్క్ ద్వారా, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ద్వారా వాళ్ళ సక్సెస్ రేషియోని పొందలేకపోతున్నారు. బట్ ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీ అవన్నీ ఇస్తా అని చెప్తుంది వీళ్ళతో జర్నీ చేస్తే. సో ఎందుకు అంటే మై రీఛార్జ్ కంపెనీలో మనం జర్నీ చేయడానికి ఫస్ట్ పాయింట్, బయట మన లైఫ్లో సక్సెస్ కావాలి అంటే చాలా రకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక బిజినెస్ మొదలు పెట్టాలి, కొంత ఎక్స్పీరియన్స్ కావాలి, సమాజంలో కాంపిటీషన్ మనం ఎదుర్కోవాలి, సో డబ్బులు లేకపోతే లోన్ తీసుకొచ్చుకోవాలి, సో కొంత డెవలప్ అయిన తర్వాత టాక్సేషన్ లాంటి చాలా రకాల ఇష్యూస్ని మనం ఫేస్ చేస్తుంటాం. బట్ మై రీఛార్జ్ కంపెనీలో అవేవి లేవండి. అందుకు ఈ మై రీఛార్జ్ కంపెనీని ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పాను. అది మాత్రమే కాకుండా మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం సోలోగా కాకుండా టీం వర్క్ చేసుకొని మనం చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మన పని మనం చేసుకుంటూ, అంటే మీరు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధం లేదండి. మై రీఛార్జ్ కంపెనీలో రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీ పని మీరు చేసుకుంటూ, మీ పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక టీం వర్క్ చేసుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే విత్ ఇన్ 6 monthsలో కూడా పర్ మంత్ ఒక 13 lakhs రూపీస్ సంపాదించే పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. మీరు వింటుంది నిజమేనండి. ఒక 6 నెలలు మీరు పార్ట్ టైమ్గా మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ చేసినా సరే, డైలీ ఒక 1 to 2 hours మీరు టైం స్పెండ్ చేసుకున్నా విత్ ఇన్ 6 monthsలో నెలకు 13 లక్షల రూపాయలు అక్షరాల సంపాదించుకునే అద్భుతమైన అవకాశం మన దగ్గర ఉంది. అది ఎలా వస్తుందనే విషయం మీకు తెలియాలి అంటే చెప్పాను కదండి, ఈ మీటింగ్ని, ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, ఎక్కడ కూడా మీరు వేరే పనులు కాన్సన్ట్రేషన్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో గురించి మాత్రమే మీరు మీ సమయాన్ని కేటాయించండి. మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో విషయాల గురించి అది ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు, కానీ దానికోసం మనం గంటల సమయాన్ని, రోజుల సమయాన్ని కేటాయించాం కదా. ఇక్కడ మీ జీవితానికి ఉపయోగపడే అవకాశాన్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే మేము కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నా, నేను చెప్తున్నాను మీకు. బట్ ఒక 45 minutes నుంచి 50 minutes వరకు చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. అల్టిమేట్గా మీరు మీ లైఫ్లో సక్సెస్ అంటే ఏంటో మీరు చూడొచ్చండి. సో చెప్పడమే కాదండి, ఆల్రెడీ ఈ ఆపర్చునిటీ వినియోగించుకొని కొన్ని లక్షల మంది వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఈ మై రీఛార్జ్ కంపెనీ వచ్చేసి నార్త్లో బాగా ఫేమస్ అండి. సౌత్లోకి ఇంకా లేదు, ఇంకా రాలేదు. మనమే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. ఒక 2 months అవుతుంది హార్డ్లీ ఇక్కడ సౌత్ ఇండియాకి పరిచయం అయిపోయి. నార్త్లో చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అగర్తలా, పాట్నా, కోల్కతా, న్యూఢిల్లీ అండ్ గాంధీనగర్, చండీగఢ్, ఇలా చాలా ప్లేసెస్లో ఆ కంపెనీకి సంబంధించి మనలాగా అవకాశం కోసం వచ్చేసి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. సో ఇందులో హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా ఈ కంపెనీ ఆపర్చునిటీ వినియోగించుకుంటే తన లైఫ్లో 50 సంవత్సరాలు కష్టపడ్డా కూడా రానటువంటి సక్సెస్ ఏదైతే ఉందో అది ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీలో విత్ ఇన్ 6 monthsలో కూడా పొందే అవకాశం మనకుంది. సో ఇంతలా చెప్తున్నాను చెప్పేసి ఓన్లీ జెంట్స్ మాత్రమే అనుకోవద్దండి.
మై రీఛార్జ్ కంపెనీ ఆపర్చునిటీలో లేడీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. ఇంకో రకంగా చెప్పాలి అంటే 60% ఆఫ్ ఉమెన్స్ మై రీఛార్జ్ కంపెనీలో ఆపర్చునిటీ వినియోగించుకొని వాళ్ళు పర్ మంత్ వాళ్ళ ఇంట్లో హస్బెండ్ సంపాదించేదానికంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ మీటింగ్ లో ఎవరైనా లేడీస్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు చాలా లక్కీ పర్సన్స్ అండి. సో ఎందుకంటే ఈ అవకాశం ద్వారా మీ జీవితాన్ని మీరు ఖచ్చితంగా మార్చుకునే అవకాశం ఉంది. ఫినాన్షియల్ గా మీరు డెవలప్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో మరి ఏంటి ఇంతమందికి ఇంత అవకాశం ప్రొవైడ్ చేస్తుంది, మీరు ఫోటోలు కూడా చూపిస్తున్నారు, నార్త్ లో బాగా రన్ అవుతుందని చెప్తున్నారు. మరి కంపెనీ ఇలా చేయడానికి రీజన్ వచ్చేసి ఏంటి అంటే ఏం లేదండి, కంపెనీ యొక్క మెయిన్ సదుద్దేశం అండి. అంటే కంపెనీ యొక్క విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ఏంటి అంటే ప్రతి మనిషికి డబ్బు సంపాదించే అవకాశం ఇవ్వాలి అండ్ నా వల్ల వీలైనంత క్వాలిటీ ప్రోడక్ట్ ని ఈ సమాజానికి అందించాలని ఒక సదుద్దేశంతో, ఒక గొప్ప ఆశయంతో మిస్టర్ అశోక్ కులేర్ గారు అని చెప్పేసి పర్సన్ అండి, కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్. 2010 సెప్టెంబర్ 23 అంటే సరిగ్గా ఒక 14 సంవత్సరాల క్రితం ఈ కంపెనీ స్టార్ట్ చేశారండి. సో 14 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఈ రోజు నడుస్తుంది అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ని డిసైడ్ చేసేది ఆ కంపెనీ యొక్క లైఫ్ టైం అండి. సో ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంటే అంత స్టాండర్డ్ లైఫ్ ను వాళ్ళు మెయింటైన్ చేస్తారని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాంటి కంపెనీతో జర్నీ చేస్తే మన లైఫ్ ఏ విధంగా ఉంటుందనే విషయం మనకి ఈజీగా అర్థమైపోతుంది. అందుకే ఇంతకుముందు మీకు చూపించిన స్లైడ్స్ లో అందరూ కూడా వాళ్ళ లైఫ్ లో సక్సెస్ ఎందుకు వచ్చింది అంటే కంపెనీ ఇంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి వచ్చిందండి. సో ప్రతి సంవత్సరం కంపెనీ దాదాపుగా 600 కోట్లకు పైగా టర్న్ ఓవర్ చేసిన కంపెనీ అండి. వీళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్, వీళ్ళైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాటికి సంబంధించి కంపెనీకి దాదాపుగా 2500కు పైగా ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఉన్నాయి నార్త్ ఇండియాలో. సౌత్ లో ఇంకా రాలేదండి. సౌత్ లో కేవలం ఈ రోజుతో కలుపుకొని 5 ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి వచ్చేసి. సో అంతేకాకుండా మీకు చెప్పాను కదా 60% ఆఫ్ ఉమెన్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ కంపెనీలో ఉన్నారు. అండ్ మనం ఎలా ఈ కంపెనీలో డెవలప్ కావాలి, సో ఏం చేస్తే డెవలప్ అవుతాం అనే విషయాలు చెప్పడానికి మనకు ద బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. రియల్ లైఫ్ లో మనం బాగుపడతాము అంటే చెడగొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ప్రతి పైకి ఎక్కుతుంటే కిందకి లాగే వాళ్ళు ఉంటారేమో. కానీ ఈ కంపెనీలో మీరు ఒకసారి మీ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎప్పుడు డెవలప్ చేద్దామనే ఆలోచనతోటి కంపెనీ యొక్క ట్రైనింగ్ సిస్టమ్స్ ఉంటాయండి. సో విన్ విన్ సిస్టమ్ అని ఒక కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఈ యొక్క కంపెనీ రన్ చేస్తున్నారు. అందుకే ఈ కంపెనీలో జర్నీ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అండ్ కంపెనీ కూడా సక్సెస్ అవుతూ వెళ్తుంది. మీరు కూడా మీ లైఫ్ లో సక్సెస్ ని పొందాలి అంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఎక్కడ కూడా మీరు మీ సొంతంగా జడ్జిమెంట్ అనేది చేసుకోకుండా, సో అంటే నాకు తెలుసు ఇలాంటివి విన్నాను చూసాననే కాన్సెప్ట్ లో కాకుండా అట్ ద సేమ్ టైం ఒక మంచి ఆపర్చునిటీ దొరికితే మన లైఫ్ సెటిల్ అవుతుంది అనుకుంటే ఎలాగైతే మనం ప్రియారిటీ ఇస్తామో అంతకు డబుల్ ప్రియారిటీ ఇవ్వాల్సిన ఆపర్చునిటీ అండి. ఈ ఆపర్చునిటీ చివరి వరకు చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. బట్ కమింగ్ టు ద పాయింట్ అండి, కంపెనీ 14 సంవత్సరాలుగా మార్కెట్ లో ఉంది. కొన్ని లక్షల మందిని వాళ్ళ లైఫ్ లో సక్సెస్ ని కంపెనీ చూపించింది. ఇంకా స్టిల్ సక్సెస్ లో కంటిన్యూ అవుతుంది. మరి ఇంతకీ కంపెనీ చేసే పని ఏంటి, ఈ కంపెనీ ద్వారా మనం చేయాల్సిన వర్క్ ఏంటి, మనకి ఇన్కమ్ ఎలా వస్తుందని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మై రీఛార్జ్ కంపెనీ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అండి. మనలో చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఐడియా ఉందండి. ఏంటి అంటే బయట మనం ట్రెడిషనల్ మార్కెట్లో ఒక షాప్ ఉంటే ఒక వస్తువు కొనుక్కుంటే షాప్ అతను తయారు చేయకుండా అతను హోల్సేలర్ దగ్గర నుంచి డీలర్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర నుంచి తీసుకురావడం, ఆ ప్రొడక్ట్ మార్కెట్లో అందరికీ తెలియాలి కాబట్టి టీవీలో, పేపర్లో ప్రమోట్ చేయడం, సినిమా స్టార్లని, క్రికెట్ స్టార్లను పెట్టుకొని కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టడం, ఇదంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటాం. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఇలాంటి మధ్యవర్తులు ఎవరూ లేకుండా డైరెక్ట్ గా కంపెనీలో తయారైన వస్తువు కస్టమర్ దగ్గర మాత్రమే వస్తుందండి. ఇక్కడ కస్టమరే ఆ కంపెనీ ప్రమోట్ చేస్తాడు, ఎందుకంటే 10 మందికి తెలియాలి కాబట్టి ఆ ప్రోడక్ట్ గురించి. కస్టమరే ఆ కంపెనీ ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ ప్రకారం ఒక టీం వర్క్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకునే పాసిబిలిటీ ఉంటుంది. ప్రస్తుతానికి మన భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో దాదాపు 40,000కు పైగా కంపెనీస్ ఉన్నాయండి, రిజిస్టర్డ్ కంపెనీస్ వచ్చేసి. అందులో వన్ ఆఫ్ ద కంపెనీ ఈ యొక్క మై రీఛార్జ్ కంపెనీ. అండ్ బెస్ట్ కంపెనీస్ విషయానికి వచ్చినట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కాదండి, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ కంపెనీ మై రీఛార్జ్ అని చెప్తాను. ఇది నేను గొప్పగా చెప్పడం కాదు, ఎందుకు అనేది మీకు తెలియాలంటే చివరి వరకు వెయిట్ చేయండి. సో ఓకేనండి, మై రీఛార్జ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ. మనం ఈ కంపెనీలో కస్టమర్ గా ఉంటూ కంపెనీ ప్రమోట్ చేయడం ద్వారా, కంపెనీ డిజైన్ చేసిన సిస్టమ్ ద్వారా టీం వర్క్ చేసుకొని నెలకు ఒక 6 months లో కూడా 13 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎలా తీసుకోవచ్చు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటో చూద్దామండి. సాధారణంగా చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనగానే గుర్తొచ్చేది హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అంటారండి. ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ లో 80%, 95% ప్రొడక్ట్స్ కూడా హెల్త్ కేర్ సంబంధించి ఉంటాయి. ఆరోగ్యం ఇంపార్టెంటే, దాంతో పాటు మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు అంటే రిమైనింగ్ ప్రొడక్ట్స్ కూడా అంటే హోమ్ కేర్ ప్రొడక్ట్స్, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ హెల్త్ కేర్ తో పాటు అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉండడం జరిగింది. అవి ఏంటి ఎలా ఉన్నాయో చూసినట్లయితే మనం పొద్దున్నే లేచి యూజ్ చేసే
పేస్ట్ బ్రష్ దగ్గర నుంచి మొదలు పెడితే దేవుని పూజకు అవసరమే అగరబత్తులు కావచ్చు, ఇంట్లో లిక్విడ్ డిటర్జెంట్ కావచ్చు, వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకి, లేదంటే పౌడర్ డిటర్జెంట్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. దాంతోపాటు ఫ్లోర్ క్లీనర్, లిక్విడ్ బ్లూ కావచ్చు, హెర్బల్ షాంపూ అండ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ కావచ్చు, కలర్ షాంపూస్ ఉన్నాయి. ఇవే కాకుండా హెయిర్ ఆయిల్స్ ఉన్నాయండి, బాడీ వాషెస్ ఉన్నాయి, హ్యాండ్ వాషెస్ ఉన్నాయి, సోప్స్ అండి, మల్టిపుల్ కేటగిరీ సోప్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా హోమ్ కేర్కి సంబంధించి కారం, పసుపు, మసాలాలు అండ్ కుకింగ్ ఆయిల్, డిష్ వాష్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, కాఫీ పొడి, టీ పొడి అండ్ ఇంతే కాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఆర్గానిక్ తేనె కావచ్చు, గ్రీన్ టీ కావచ్చు అండ్ ఇమ్యూన్ రీఛార్జ్ అని చెప్పేసి ఒక న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కావచ్చు. ఇవి మాత్రమే కాకుండా లిప్ బామ్స్, ఫుడ్ క్రీమ్స్, ఫేషియల్ క్రీమ్స్, ఫేషియల్ బార్స్, ఫేస్ వాషెస్, బాడీ డియోడ్రెంట్స్ అండ్ అంతేకాకుండా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి హెల్త్ కేర్ నేను నెగ్లెక్ట్ చేయలేదండి. కంపెనీ వాళ్ళ దగ్గర వచ్చేసి హెల్త్ కేర్ కూడా మేజర్ ప్రియారిటీ ఇచ్చింది. వీళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతి ప్రోడక్ట్ని కూడా న్యాచురల్గా, హెల్త్ కేర్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ని కూడా మాక్సిమం న్యాచురల్గా డెవలప్ చేసే ప్రయత్నాలు చేశారండి. దాదాపుగా 5,000 సంవత్సరాల నుంచి ఏదైతే ఆయుర్వేదిక్ పద్ధతులను ఉపయోగించేసి క్వాలిటీ ప్రోడక్ట్ డిజైన్ చేస్తున్నారో వీళ్ళు కూడా సేమ్ అవే ఫార్ములాను యూజ్ చేసేసి న్యాచురల్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడం జరిగిందండి. ఈ కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయడం ద్వారా మన ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుకోవడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జీవించినంత కాలం ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఈ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ ద్వారా మనం పొందొచ్చండి. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే కంపెనీ వాళ్ళ యొక్క ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ న్యూట్రిషన్ డ్రింక్ ఉంటుందండి, మాంగోల్ అని చెప్పేసి. చాలా రకాల హెల్త్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ నరాల బలహీనతతో ఇబ్బంది ఉన్న వాళ్ళకైతే శీలాజిత్ బాగా పనిచేస్తుంది. మైతులసి అండి, పంచతులసి, మనం తాగుతున్న వాటర్ని ప్యూరిఫై చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దాదాపు 280 రకాల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉండడానికి మైతులసి ద్వారా మనకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఇవి మాత్రమే కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు థైరో కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ లేడీస్కు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కావచ్చు, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కిస్టో కేర్ లాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ని కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసింది. అండ్ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు జీవన్య డయా టాబ్లెట్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. వీటితో పాటు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం లేడీస్కి అయితే సపరేట్గా ఉమెన్స్ ప్రోటీన్ పౌడర్ ఉంది, పిల్లలకు కిడ్స్ ప్రోటీన్ పౌడర్ సపరేట్గా ఉంది, జెంట్స్కు జెంట్స్ ప్రోటీన్ పౌడర్ సపరేట్గా ఉంది. ఇవి మాత్రమే కాకుండా మోకాళ్ళ నొప్పులు కావచ్చు, మనకున్న బాడీ పెయిన్స్ లాంటి ఇబ్బందులు బయటపడడానికి కాల్షియం టాబ్లెట్స్ అండ్ జింక్ టాబ్లెట్స్ అండ్ మంచి న్యూట్రిషన్స్, యాంటీ ఆక్సిడెంట్ దొరికే ఆమ్లా క్యాప్సిల్స్, అలోవెరా క్యాప్సిల్స్, అర్జున క్యాప్సిల్స్, త్రిపల్ ఆర్ నోని క్యాప్సిల్స్, బ్రింగరాజా, లివ్ 2000, యువతేజ, ఇలా చాలా రకాల హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి. దాదాపుగా హార్ట్ డిసీజ్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, స్కిన్ కేర్, డెంటల్ కేర్, ఇలా చెప్పుకుంటూ పోతే 70 రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో, మనకు అనారోగ్య పాలవుతున్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్లో రాకుండా వీళ్ళ దగ్గర వచ్చేసి ప్రివెన్షన్ అండ్ క్యూర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ఆరోగ్యం పాడైన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి లక్షల ఫీజు కట్టి మెడిసిన్ వాడే బదులు హాస్పిటల్కే వెళ్ళకుండా ఉండాలి అంటే ఒక మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి న్యూట్రిషన్స్ కలిగిన ఫుడ్ తీసుకోవాలి. ఈ రోజు మనం తింటున్న ఫుడ్ వల్ల అవన్నీ దొరుకుతున్నాయంటే 100కు 100% దొరకట్లేదండి. దానివల్లే మనకు చిన్న వయసులో చాలా రకాల అనారోగ్య సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం. అలా కాకుండా ఉండాలి అంటే ఎక్స్ట్రా సోర్సెస్ నుంచి మంచి ఫుడ్నే తీసుకోవాలి. న్యూట్రిషన్స్ రూపంలో, క్యాప్సూల్స్ రూపంలో దొరకాలండి. అవి ఎక్కడ దొరుకుతాయి, ఎంత క్వాలిటీ ఉంటాయి అనే విషయం చాలా మందికి ఐడియా లేదు. బట్ మీరు కనుక మై రీఛార్జ్ కంపెనీలోని హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కనుక ఫాలో అవుతే భవిష్యత్తులో ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం మనకుంది. సో ఒక రకంగా చెప్పాలి అంటే మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం దొరుకుతుంది, దాంతోపాటు ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు. సో హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ మిగిలిపోయండి. ఇందులో లేడీస్కి యూజ్ అయ్యే, పర్సనల్ యూజ్ అయ్యే శానిటరీ నాప్కిన్స్ కావచ్చు, అండ్ ఇన్హేలర్, పెయిన్ రిలీఫ్ బామ్ లాంటివి కావచ్చు, ఇంట్లో యూజ్ చేసే ప్లాస్క్స్ కావచ్చు, అండ్ అగ్రికల్చర్ సంబంధించి ప్లాంట్ ప్రమోటర్, క్రాప్ బోన్, కవచ్, క్రాప్ బూస్టర్ అని చెప్పేసి 4 రకాల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన వాళ్ళ ఓన్ బ్రాండ్ ప్రొడక్ట్స్. మరి ఓన్ బ్రాండ్ ప్రొడక్ట్స్ అని చెప్తున్నారు, సో మరి నమ్మొచ్చా వీటిని, సర్టిఫైడ్ అని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారండి. వీళ్ళు చేసే ప్రతి ప్రోడక్ట్ న్యాచురల్గా అండ్ క్వాలిటీ ఉండడంతో పాటుగా మీరు భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాడుకునే విధంగా 100% సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అయితే ఈ మై రీఛార్జ్ కంపెనీ CEO గారు ఏమంటున్నారంటే, మీ ఇవన్నీ వస్తువులు ఏవైతున్నాయో ఖచ్చితంగా మీరు మీ డైలీ లైఫ్లో యూస్ చేస్తున్నారు. హోమ్ కేర్ విషయాలు కావచ్చు, పర్సనల్ కేర్, హెల్త్ కేర్ సంబంధించిన చాలా రకాల ప్రొడక్ట్స్ వచ్చేసి వీటి కోసం మీకు నియర్ బై షాప్లోకి వెళ్తున్నారు, కిరాణా షాపా, స్టోర్సా, లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళి తీసుకుంటున్నారండి. ఈ రోజుల్లో మనకు కావాల్సిన ప్రతి వస్తువు క్వాలిటీ లేకపోగా కెమికలైజ్ చేసేసి చేస్తున్న ప్రొడక్ట్స్ వచ్చేసి రీసెంట్గా కూడా ఒక మసాలా పేరు విన్నామండి, టీవీలో, పేపర్లో యాడ్ కూడా వస్తుంది. దాన్ని సింగపూర్, మలేషియాలో బ్యాన్ కూడా చేయడం జరిగింది అన్నట్టు. హానికరకమైన కెమికల్ యూస్ చేస్తున్నారు, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి. ఇది మనం చెప్తుంది కదండి, ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక న్యూస్ వింటూనే ఉంటాం. అశోక్ కులహరి గారు కూడా అదే అంటున్నారు.
మీకు కావాల్సిన వస్తువులు ఏవైతున్నాయో పేస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే నైట్ పడుకునే కావాల్సిన ఏమంటారండి కాయిల్స్ వరకు, మస్కిటో కాయిల్స్ వరకు కూడా వాటిని కెమికలైజ్ చేసేసి వదిలిపెడుతున్నారు. మా దగ్గర దాదాపుగా మీకు అవసరమయ్యే 130 రకాల ప్రొడక్ట్స్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి. భవిష్యత్తులో వీటి సంఖ్య పెరుగుతూ వెళ్తూనే ఉంటుంది. సో మీరు బయట కెమికలైజ్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు తెచ్చుకునే బదులు అవే ప్రొడక్ట్స్ మా దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి మీరు మా ప్రొడక్ట్స్ యూజ్ చేయండి అని చెప్తున్నారు. సో మీరు షాప్లోకి వెళ్తే డైరెక్ట్ పేమెంట్ ఇచ్చేసి ప్రోడక్ట్ కొనుక్కుంటారండి. బట్ మై రీఛార్జ్ కంపెనీలో చిన్న చేంజ్ ఏంటి అంటే మీరు మా కంపెనీ ఒకసారి రిజిస్ట్రేషన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కంపెనీ మీకు ఒక అకౌంట్ ఇస్తుంది, ఐడి నెంబర్ పాస్వర్డ్ ఒక అకౌంట్ ఇస్తుంది. దాని ద్వారా మీరు షాపింగ్ చేయండి. ఎప్పుడు కొనుక్కోవాలంటే అప్పుడు ఎన్నిసార్లు కొనుక్కోవాలంటే ఎన్నిసార్లు కొనుక్కోండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఫ్రీ. ఇక్కడ ఎవరికి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. ఫ్రీగా మీరు రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిపోయి షాప్లో కొనుక్కున్నట్టుగానే మా దగ్గర కొనుక్కోండి. మీరు మీ షాప్ని మార్చండి, మేము మీ జీవితాన్ని మారుస్తామని చెప్పేసి కంపెనీ చెప్పడం జరుగుతుంది. సో నిజంగా మనం వాడుతున్న వస్తువులు క్వాలిటీ వస్తువులు ఇచ్చేసి మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అంటే ఎవరైనా వద్దనడానికి ఆస్కారం లేదండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఒక మంచి చేంజ్ కావాలి, ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ కావాలని చెప్పి కోరుకుంటారు. అయితే ఇదే విషయాన్ని మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంతలా విన్న తర్వాత చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా ప్రీచెడ్ చేయడం మొదలు పెడతారని చెప్పేసి. సో ఇదే కాన్సెప్ట్ మేము ఇంతకుముందు చాలా సార్లు విన్నాం, చాలా మంది చెప్పారు, మేము చేసాము చూసామని చెప్పేసి చాలా రకాల మైండ్ సెట్తో మనం ఉంటుంటామండి. ఎందుకంటే డే వన్ నా ఆలోచన విధానం కూడా అదే. కాకపోతే దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇంతకు ముందు మీరు విన్న విషయాలు కావచ్చు, తెలుసుకున్న విషయాలు కావచ్చు, చేసిన కంపెనీస్ కావచ్చు, వాటికి మై రీఛార్జ్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది టోటల్‌గా డిఫరెంట్ ప్లాన్ అండి. డిఫరెంట్ ఆపర్చునిటీ అండ్ డిఫరెంట్ కంపెనీ వచ్చేసి. ఎందుకు చెప్తున్నాననేది తెలియాలంటే ఇంతకుముందు నేను చెప్పానండి. చివరి వరకు మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. ఒక 30 నిమిషాలు ఆల్రెడీ 50% అయిపోయింది. ఇంకొక 20 నిమిషాలు సమయం కేటాయించడం వల్ల మన జీవితంలో ఎలాంటి నష్టం ఉండదండి. కానీ జాగ్రత్తగా వింటే మాత్రం మన జీవితాన్ని మార్చుకోవచ్చు. సో ఇకపోతే కమింగ్ టు ద పాయింట్ అండి. మై రీచార్జ్ కంపెనీలో మనం కస్టమర్‌గా ఇన్వాల్వ్ అయ్యి మన జీవితాన్ని మార్చుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. మరి నాకు నచ్చడానికి రీజన్ వచ్చేసి ఏంటి అంటే, మై రీచార్జ్ కంపెనీలో ఉన్న బెస్ట్ థింగ్ ప్రొడక్ట్స్ ప్రైసెస్ అండి. చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉంటాయి కానీ రేట్స్ ఎక్కువగా ఉంటాయి అనే ఆలోచన ఆల్రెడీ చేసిన వాళ్ళకి విన్న వాళ్ళకి తెలుసండి. ఇక్కడ నాకు కూడా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కంపెనీ ఫస్ట్ నచ్చడానికి రీజన్ ఏంటంటే కంపెనీ ఎండి డే వన్ థింక్ చేశారని చెప్పాను. ఏంటి, ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడంతో పాటు ఒక కామన్ మ్యాన్ కి కంపెనీ ఉపయోగపడాలని చెప్పేసి అందుకే ఈ కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా రీజనబుల్ అండ్ ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవ్వడం జరిగింది. సో నేను చెప్పడం కాదు, మీరే చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి కంపెనీ యొక్క డెంటాబోన్ సూపర్ పేస్ట్ అండి. పొద్దున్న లేవగానే మన డే వచ్చేసి పేస్ట్తోనే స్టార్ట్ అవుతుంది. సో నార్మల్గా మనకు ఒక 100 గ్రామ్స్ పేస్ట్ బయట షాప్లో తీసుకుంటే ఎంత అవుతుందండి? మనందరం కూడా డాబర్ రెడ్ కావచ్చు అండ్ క్లోజప్, పెప్సోడెంట్, కోల్గేట్ ఇలా 4 రకాల బ్రాండ్స్ మాక్సిమం యూజ్ చేస్తుంటారండి. ఈ పేస్ట్ తీసుకున్నట్టయితే బయట మార్కెట్లో 70 రూపాయల నుంచి 95 రూపాయల మధ్యలో ఉంది. సేమ్ మన కంపెనీలో కూడా మై రీఛార్జ్ కంపెనీలో కూడా డెంటాబోన్ సూపర్ పేస్ట్ ఏదైతే ఉందో 15 రకాల ఇంగ్రీడియంట్స్తో ఉంటుందండి. చాలా బాగుంటుంది పేస్ట్ వచ్చేసి. వాడుతున్నాం కూడా చెప్తున్నాము. 75 రూపాయలలోనే వస్తుంది. నేను చెప్పేది ఎంఆర్పీ గురించి అండి, మిగతా దాని గురించి కాదు. ఎంఆర్పీ చూసుకున్న బయట మార్కెట్లో ఉండే ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో సేమ్ అదే ప్రైస్లో మనకు దొరుకుతుంది. నాట్ ఓన్లీ ప్రొడక్ట్ పేస్ట్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్రింగరాజ హెయిర్ ఆయిల్ తీసుకోండి. చాలా మందికి ఉన్న మేజర్ ప్రాబ్లం ఈ రోజుల్లో వచ్చేసి హెయిర్ లాస్ అవుతుంది. అది ప్రోటీన్ డెఫిషియన్సీ కావచ్చు, మార్కెట్లో ఉన్న పొల్యూషన్ వల్ల కావచ్చు, పీల్చే గాలి వల్ల దేని వల్ల కావచ్చు. అందరం కూడా ఏం చేస్తున్నాం క్వాలిటీ ప్రోడక్ట్ కోసం ఈరోజు ట్రై చేస్తున్నాం. మనకు తెలిసిన ఒక క్వాలిటీ కంపెనీ వాళ్ళు చెప్పడం సేమ్ ఇదే బాటిల్ ఉంటుంది, ఇవే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. టీవీలో పేపర్లో యాడ్లు ఇచ్చేసి 424 రూపాయలకి అమ్ముతున్నారండి. సేమ్ కలర్ కూడా, బాటిల్ కూడా సేమ్ కలర్ ఉంటుంది. మన కంపెనీలో 250 రూపాయలకి ఆ ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. వాళ్ళు టీవీలో పేపర్లు యాడ్లు ఇస్తున్నారు కాబట్టి, కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఆ రేట్స్ అంతా కూడా ఆ యొక్క ఆయిల్ ఎంఆర్పీ మీద ఉంటుంది. బట్ మన దగ్గర వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కేవలం 250 రూపాయలకి అది వస్తుంది. ఇవే కదండి వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వచ్చేసి సోప్స్ అండి 12 రూపాయల దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతాం. మీరు గమనించండి, 12 రూపాయల సబ్బు కూడా కొనుక్కోలేని వ్యక్తి అయితే నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఉండరండి. సో మన ఇండియాలో అయితే అసలే ఉండరు. సో అలాంటి వాళ్ళకు కూడా ఒక కామన్ మ్యాన్, బిలో మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా ఈ మై రీఛార్జ్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుకునే విధంగా రీజనబుల్ రేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్ ద్వారా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకొని డైరెక్ట్ ఇంటికి తెప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇదండి మై రీఛార్జ్ కంపెనీలో ఫస్ట్ బేసిక్ అడ్వాంటేజ్. మరి కేవలం దీని గురించి నేను మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ చేయలేదండి. మై రీఛార్జ్ కంపెనీలో మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు కావాల్సిన క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకుంటూ రీజనబుల్ రేట్ బేర్ చేసినా కూడా కంపెనీతో జర్నీ చేస్తే నాన్ వర్కింగ్ బేసిస్ అంటే మనం ఎవరికి కంపెనీ గురించి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా లైఫ్ టైం 4 రకాల సేవింగ్స్ బెనిఫిట్ ఇస్తా అని చెప్తాం.
మీరు జస్ట్ మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ చేస్తే మీకు కావాల్సిన క్వాలిటీ ప్రొడక్ట్ వచ్చి మీకు రీజనబుల్ రేట్లోనే ఉంటూ, రేట్ ఎక్కువ ఉండదండి, రీజనబుల్ రేట్లోనే ఉంటూ మీరు జస్ట్ కంపెనీతో జర్నీ చేస్తే చాలు, అంటే కంపెనీలో మీకు కావాల్సిన వస్తువులు షాపింగ్ చేస్తే చాలు, జీవితకాలం 4 రకాలుగా డబ్బు ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఈ యొక్క పాయింట్ నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ఎక్కడ డబ్బులు రావు. ఒకవేళ డబ్బు ఆదా కావాలని చెప్పి మనం ఆలోచిస్తే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లలో ప్రొడక్ట్ క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా కాస్ట్ ఎక్కువగా ఉండడం, ప్రమోట్ చేస్తేనే డబ్బులు రావడం వల్ల ఆ యొక్క కంపెనీలు ఎవరు కూడా జర్నీ చేయలేకపోతున్నారు. మై రీఛార్జ్ కంపెనీ ఒకటే చెప్తుంది, మీరు ఎవరికి ప్రమోట్ చేయకండి, జస్ట్ మీకు కావాల్సిన వస్తువు తీసుకోండి, రేటుకు తక్కువ ఇస్తున్నాం, క్వాలిటీ ఇస్తున్నాం, దానితో పాటు జీవితకాలం 4 రకాలుగా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఇస్తా అని చెప్తున్నారు. ఏం పని చేయకపోయినా డబ్బులు సేవ్ అవుతాయంటే అదాని, అంబానీ లాంటి వాళ్ళు కూడా సరే చెప్పండి అంటారు తప్ప వద్దంటారండి. ఇక్కడ నాన్ వర్కింగ్ బెనిఫిట్స్ 4 ఉన్నాయి. ఇవి నచ్చి మనకి ఇంకా ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలన్న ఆలోచన కనుక, కోరిక కనుక మనకు ఉంటే, సో బలవంతంగా అది కూడా మీ ఆప్షన్ వచ్చేసి ఉంటే మీరు ఈ కంపెనీ అప్పుడు ప్రమోట్ చేయండి, కంపెనీ యొక్క బెనిఫిట్స్ ని ప్రమోట్ చేయండి. అది కూడా సోలో కాదు, టీం వర్క్ చేసి ప్రమోట్ చేయండి. కంపెనీ మీకు 7 రకాల లైఫ్ టైమ్ ఇన్కమ్స్ ఇస్తా అని చెప్పడం జరుగుతుంది. 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి, అది కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ వర్క్ చేస్తే వచ్చే అమౌంట్ గురించి కాకుండా, వర్క్ చేయకపోయినా కంపెనీ మనకు 4 రకాల బెనిఫిట్స్ ఇస్తా అని చెప్తుంది కదా, అవేంటో చూద్దామండి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి అప్ టు 30% డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి. ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో మనం చూస్తున్నాం కదా ఇందాక, ఆ ఎంఆర్పీలో వచ్చేసి కంపెనీ మనకు 30% వరకు డిస్కౌంట్ ఇస్తా అని చెప్తాం. సో చూడండి, ఇందాక మనం ఎంఆర్పి గురించి టాలీ చేసినప్పుడు బయట మార్కెట్తో కంపేర్ చేస్తే ఈక్వల్ ఎంఆర్పి కొన్ని తక్కువ ప్రైస్ కూడా ఉన్నాయి. అలా తక్కువగా ఉన్న ఎంఆర్పీలోనే మళ్ళీ కంపెనీ మనకు అప్ టు 30% డిస్కౌంట్, మినిమం 10% నుంచి మాక్సిమం 30% వరకు మనకు ఆప్షన్ ఉంటుందండి. అప్ టు 30% డిస్కౌంట్ ఉంటుంది. సో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది కనుక ఆలోచించినట్టయితే, ఒక కామన్ మ్యాన్గా నేను చెప్తానండి, నెలకు ఒక 5,000 రూపాయల వస్తువులు యావరేజ్గా యూజ్ చేస్తుంటాను. బయట షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటే అక్కడ నాకు 5,000 రూపాయలు అవుతాయి, అవే వస్తువులు ఇక్కడ కొనుక్కుంటే నాకు ఏమవుతుంది, యావరేజ్గా 20% డిస్కౌంట్ తీసుకున్నా నాకు ఒక 1,000 రూపాయలు సేవ్ అవుతుంది. ప్రతి నెల 1,000 రూపాయలు సేవ్ అవుతే అది నాకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఇది కదా మనకు కావాల్సింది. ఎక్కువ ఇన్కమ్ రావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం, కానీ అవి పాసిబిలిటీ లేనప్పుడు ఏం చేస్తాం, చేసే పనిలో ₹1 ఆదా అవుతే బాగుండని చెప్పేసి ఆలోచిస్తుంటామండి. అలాంటి వాళ్ళందరికీ కూడా మై రీఛార్జ్ ఇస్ ద ఫస్ట్ చాయిస్. మీకు కావాల్సిన వస్తువులు మీరే తీసుకోండి, క్వాలిటీ వస్తువు దొరుకుతుంది, దాంతోపాటు ప్రతి నెల మీరు కొంత మొత్తంలో డబ్బుని ఆదా చేసుకునే అవకాశం మీకు ఫస్ట్ బెనిఫిట్లో వస్తుంది. సో పైగా కంపెనీ మనకు 4 రకాల బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టి సెకండ్ బెనిఫిట్ ఏంటో చూద్దామండి. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి సెల్ఫ్ పర్చేస్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఇది ఏంటి అంటే మన భాషలో చెప్పాలంటే ఇది ఒక క్యాష్ బ్యాక్ ఆఫర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ కంపెనీ ఏ వస్తువు కొనుక్కున్నా కూడా ఎంఆర్పి రేట్ ఉంటుందండి, అది బయట ఎక్కడైనా ఉండేది. బట్ మనకు వచ్చేసి కంపెనీ ఏం చేస్తుంది, డీపీ రేట్కి ఇస్తుంది. దీన్ని మనం డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అనొచ్చు, లేదా డిస్కౌంట్ ప్రైస్ అని కూడా అనొచ్చు. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి మనకు అప్ టు 30% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇవి మాత్రమే కాకుండా ఆ ప్రోడక్ట్ తయారవడానికి ఎంతైతే కాస్ట్ అయిందో దాన్ని బేస్ చేసుకొని కంపెనీ మనకు కొన్ని బిజినెస్ వాల్యూ పాయింట్స్, బీవీ పాయింట్స్ కూడా ఇస్తా అని చెప్తుంది. ఈ బీవీ పాయింట్స్ మీద మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ప్రతి నెల మనం ఎంతైతే షాపింగ్ చేస్తామో ఎన్నైతే బీవీ పాయింట్స్ వస్తాయో అలా వచ్చిన బీవీ పాయింట్స్ మీద మినిమం 6% నుంచి మాక్సిమం 15% వరకు కంపెనీ మనకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తా అని చెప్తుంది. సో ఇక్కడ చూడండి, ఒక 5,000 రూపాయల వస్తువులు బయట కొనుక్కుంటే 5,000 అయినప్పుడు ఇక్కడ ఒక 1,000 రూపాయలు మిగులుతున్నాయని ఇక్కడ తీసుకున్నాను. ఇవి మాత్రమే కాకుండా నాకు కొన్ని పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేసి కొంత నాకు క్యాష్ బ్యాక్ రూపంలో కంపెనీ ఇస్తుంది. అది 20 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు. ప్రతి నెల నాకు కొంత మొత్తంలో మిగులుతుంది. అది జీవిత కాలం మిగులుతుందండి. ఇది 1 మంత్ 2 మంత్స్ వచ్చే బెనిఫిట్ కాదు. ఒకసారి మీరు మై రీఛార్జ్ కంపెనీలో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు లైఫ్ టైం కంపెనీ ఇస్తున్న బెనిఫిట్ అండి. ఇది సెకండ్ బెనిఫిట్ మాత్రమే. ఇది కాకుండా కంపెనీ ఇస్తున్న థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రీ ప్రొడక్ట్స్. నిజమేనండి, మీరు వింటుంది ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. మీరు మై రీఛార్జ్ కంపెనీ యొక్క ప్రొడక్ట్ క్వాలిటీ నచ్చి, డిస్కౌంట్ నచ్చి, క్యాష్ బ్యాక్ నచ్చి మీరు కంటిన్యూ కనుక మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేస్తే, సో ఎక్కువ చేయాల్సిన ఏం అవసరం లేదండి. ఎవ్రీ మంత్ వచ్చేసి జస్ట్ ఒక 2,500 ఉండాలండి. మీరు చేసిన షాపింగ్ వర్త్ వచ్చేసి కేవలం 1,250 బీబీ పాయింట్స్ ఉంటే సరిపోతుంది. సో మనకి యావరేజ్గా ఒక ఇంట్లో 2 వ్యక్తులు ఉన్న ఒక 4,000 5,000 రూపాయల వస్తువులు మనం యావరేజ్గా తీసుకుంటామండి. ఇక్కడ అంతే, మినిమం 2,500 నుంచి మీరు 5,000 రూపీస్ మధ్యలో షాపింగ్ చేస్తే 6 మంత్స్ కంటిన్యూగా ఎంతైతే యావరేజ్గా షాపింగ్ చేస్తారో 7th మంత్ కంపెనీ మీకు సేమ్ వర్త్ ప్రొడక్ట్స్ ఇస్తా అని చెప్తుంది. సేమ్ వర్త్ అండి, సేమ్ ప్రొడక్ట్స్ కాదు, మీ ఇష్టం. మీరు అగ్రికల్చర్ తీసుకుంటారా, హోమ్ కేర్ తీసుకుంటారా, పర్సనల్ కేర్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఎవ్రీ మంత్ ఎంత షాపింగ్ చేసినా 6 మంత్స్ మీరు కంటిన్యూగా చేసిన షాపింగ్ మీద 7th మంత్ సేమ్ వర్త్ ఫ్రీగా ఇస్తాం. సో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను వినండి. మీరు 6 నెలలు ప్రతి నెల ఒక 4,000 రూపాయల వస్తువులు యావరేజ్గా కొనుక్కుంటున్నారండి. 4,000 4,000 4,000 ఒక 6 నెలలు కొన్నారు. 7 నెలల్లో మీరు 4,000 రూపాయల వస్తువులు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. డబ్బులు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీకు వస్తువులు వచ్చేస్తాయి. సో ఇది కూడా చాలా
వండర్ఫుల్ బెనిఫిట్ అని చెప్తాను. ఎందుకంటే ప్రతి నెల కొంత అమౌంట్ మిగలడంతో పాటు కొంత క్యాష్ బ్యాక్ రూపంలో రావడంతో పాటు ఒక 6 నెలల తర్వాత ఒక నెల రోజు నేను వస్తువు కొనాల్సిన అవసరం లేదు. ఇది నాకు ఓన్లీ వన్ టైం వచ్చే బెనిఫిట్ కాదండి, లైఫ్ టైం వచ్చే బెనిఫిట్. ఇది కూడా చాలా పెద్ద ఎత్తున ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ 3 మనకు తెలిసిన బెనిఫిట్స్ వచ్చేసి. ఇవి కాకుండా ఈ ప్రపంచంలో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇవ్వనటువంటి బెనిఫిట్స్ మనకు మై రీచార్జ్ కంపెనీ ఇస్తుందండి. అదే 4th బెనిఫిట్. అది వచ్చేసి ఏంటి అంటే డిజిటల్ యూజర్ బెనిఫిట్. మై రీచార్జ్ కంపెనీలో 10 రకాల సర్వీసెస్ ఉన్నాయండి. మొబైల్ రీచార్జ్ దగ్గర నుంచి మొదలు పెడితే డిటిహెచ్ రీచార్జ్, డేటా కార్డ్ రీచార్జ్, గ్యాస్ బిల్, కరెంట్ బిల్, ఇన్సూరెన్స్ పేమెంట్, బస్ టికెట్, ఫ్లైట్ టికెట్, హోటల్ బుకింగ్ అండ్ మనీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి 10 రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఇదే సర్వీసెస్ మనకు బయట పేటిఎంలో ఉన్నాయి, ఫోన్పేలో కూడా ఉన్నాయి. మరి అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఈ మధ్య కాలంలో ఫోన్పేలో రీఛార్జ్ చేసి చూడండి. 300 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే, ఎందుకంటే మినిమం రీఛార్జ్ ఇప్పుడు 300 రూపీస్ ఏంటంటే రెగ్యులర్ రిక్వైర్మెంట్ వచ్చేసి 300 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 300 రూపాయలతో పాటు ప్లాట్ఫామ్ ఛార్జెస్ 1% ఎక్స్ట్రాగా పడుతుంది. అంటే 303 రూపాయలు మనకి యావరేజ్గా ఛార్జ్ పడుతుంది. ఇలా మనం ఎంత రీఛార్జ్ చేసుకుంటే ప్రతి రీఛార్జ్ మీద మనం ఎక్స్ట్రా పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఏ చేంజ్ మీరు ఎలాగైతే ఇంట్లో కావాల్సిన వస్తువులతోటి షాప్ చేంజ్ చేసి మై రీఛార్జ్ బెనిఫిట్ పొందుతున్నారో మీకు కావాల్సిన డిజిటల్ సర్వీసెస్ కూడా అంతే. అక్కడ వాడే యాప్ని చేంజ్ చేసి మై రీఛార్జ్ యాప్లో మీరు సర్వీసెస్ వాడుకోండి. ఇక్కడ మీరు ఈ సర్వీసెస్ వాడుకుంటే ఎక్స్ట్రాగా 1% ఛార్జ్ పడకపోగా మీకే 2.5% సేవ్ అవుతుంది. అంటే ఓవరాల్గా 3.5% ఆఫ్ అమౌంట్ మనకు సేవ్ అవుతుంది. మీరు చూడండి ఇక్కడ ఒక్కో సర్వీస్ మీద కంపెనీ ఒక్కొక్క బెనిఫిట్ ఇస్తుందండి. యావరేజ్గా మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ మీద అయితే 2.5% కమిషన్ వస్తుంది. ప్రతి నెల మన ఇంట్లో వాళ్ళందరం కలిసి ఒక 2000 రూపాయలు యావరేజ్గా రీఛార్జ్ చేసుకున్నా బయట చేసుకుంటే 2020 రూపాయలు అవుతుంది. అదే సర్వీస్ ఇక్కడ యూస్ చేసుకుంటే 3.5% కమిషన్ అంటే ఒక 70 రూపాయలు ఇక్కడ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కేవలం 2000 కాదండి, మీరు 20,000 చేసుకున్న 2 లక్షల రూపాయలు చేసినా సరే మీకు ఆటోమేటిక్గా మీకు రావాల్సిన క్యాష్ బ్యాక్ అనేది మీకు ఇన్స్టాంట్ కూడా రావడం జరుగుతుంది. సో చూడండి, నెలకు 70 రూపాయలు వేసుకున్నా మినిమంగా చెప్తున్నాను, ఒక సంవత్సరం పేరు మీద ఒక 700 రూపాయల నుంచి 800 రూపాయలు 900 రూపాయలు సేవ్ అవుతుంది కదా. సో ఇదే నేను చెప్పింది, లైఫ్ టైం మనం ఏం పని చేయకపోయినా కంపెనీ నాన్ వర్కింగ్ బేసిస్లో లైఫ్ టైం సేవింగ్స్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా. మీరు ఇన్వాల్వ్ అయితే మీకు కావాల్సిన వస్తువు మీకోసం మీరు కొనుక్కున్న అప్ టు 30% డిస్కౌంట్ వస్తుంది. అండ్ దాంతోపాటు వచ్చేసి 15% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ప్రతి 6 నెలలకు వస్తారు, అట్లా జీవితకాలం వస్తున్నాయి. అండ్ డిజిటల్ సర్వీసెస్ పైన ఎక్స్ట్రా ఛార్జెస్ పడకపోగా మనకే రిటర్న్ కొంత మొత్తంలో డబ్బులు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇది మై రీఛార్జ్ అనే కంపెనీ ఒక కామన్ మ్యాన్కి యూజ్ అవుతుందా అవ్వదా? ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇలా ఉపయోగపడే బెనిఫిట్స్ అన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తూ, అంటే మనం ఉపయోగించుకుంటూ మనం డబ్బులు ఆదా చేసుకుంటూ మనకు తెలిసిన కొంతమందికి, మనకు తెలిసిన ఒక 5గురికో 10 మందికో 100 మందికో మనకు తెలిసిన వాళ్ళకు ప్రమోషన్ చేయడం ద్వారా, ఈ కంపెనీకి మనమే బ్రాండ్ అంబాసిడర్గా ఉండి మై రీఛార్జ్ కంపెనీ బాగుంది అని చెప్పడం ద్వారా ఇన్కమ్ సంపాదించుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కంపెనీ ఇస్తుంది. ఆ బిజినెస్ ఆపర్చునిటీలో మనం టీం వర్క్ చేసుకుంటే లిమిటేషన్ ఏముంటుందండి. 100 సంపాదించుకోవచ్చు, వేలలో సంపాదించుకోవచ్చు, లక్షల్లో కూడా సంపాదించుకోవచ్చు. ఈవెన్ మీకు క్యాపబిలిటీ ఉంటే కోట్లల్లో కూడా సంపాదించుకోవచ్చు. అలా కోట్లలో ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు కూడా ఈ కంపెనీలో చాలా మంది ఉన్నారండి. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను మీకు ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. అయితే ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు మనల్ని ఒక రిక్వైర్మెంట్ అడుగుతున్నారు. ఏంటి ఆ రిక్వైర్మెంట్ అంటే, ఫ్రీగా మీకు కావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎలాంటి రిక్వైర్మెంట్ లేదు, మీరు లైఫ్ టైం ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ బిజినెస్ని ప్రమోషన్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవాలని అనుకున్నట్లయితే ప్రతి నెల మీరు మీ సెల్ఫ్గా జస్ట్ ఒక 600 బీవీ పాయింట్స్ని షాపింగ్ చేయమని చెప్తుంది. అంటే మీకు కావాల్సిన వస్తువు కొనుక్కోమని చెప్తుంది. మీరు ఇక్కడ కొనకపోయినా మీ ఇంట్లో పేస్టు, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్ ఇలా చెప్పుకుంటూ పోతే కంపెనీలో ఉన్న 130 రకాల వస్తువులు, 70 నుంచి 80 రకాల వస్తువులు ఖచ్చితంగా మనకు అవసరమయ్యాయి. అక్కడ కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కోమని చెప్తుంది. అది కూడా జస్ట్ 600 బీవీ షాపింగ్ చేయమని చెప్తుంది. ఎందుకు జస్ట్ 600 బీవీ అని చెప్తున్నాను అంటే, మన ఇంట్లో కావాల్సిన బేసిక్ ఐటమ్స్ మనం పర్చేజ్ చేసినా కూడా మనకు ఫ్రీ ప్రొడక్ట్స్ రావాలి అని కనుక మనం ఆలోచిస్తే 1250 బీవీ పాయింట్స్ వస్తున్నాయి. చాలా మంది ఫ్రీ ప్రొడక్ట్స్ గురించి ట్రై చేస్తారండి, ఎందుకంటే బయట ఎలాగో కొనాల్సిందే, ఇక్కడ కొనుక్కుంటే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరు వదులుకోరు. అలా ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం మనం షాపింగ్ చేసినా మన సెల్ఫ్ వచ్చేసి 1250 బీవీ పాయింట్స్ అవుతాయి. సో మనం బిజినెస్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకు కావాల్సింది ఎంత, జస్ట్ 600 బిజినెస్ వాల్యూ పాయింట్స్ మాత్రమే. అయితే మనలో కొంతమంది ఏమంటారు అంటే, నాకు ఒక మంచి అవకాశం దొరికితే నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, సో నేను ఫ్రీ ప్రొడక్ట్స్ గురించి థింక్ చేయట్లేదండి, కేవలం బిజినెస్ని ప్రమోట్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవాలని చెప్పి చూస్తున్నాను. అలా చేయాలి అంటే ప్రతి నెల నేను మినిమం ఎంత పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ వచ్చేసి ఏంటి అంటే, మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన మాంగోల్ అనే ఒక న్యూట్రిషన్ డ్రింక్ తీసుకోమని చెప్తా. ఎందుకంటే ఈ రోజుల్లో ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అండి. ఈ మాంగోల్ అనే న్యూట్రిషన్ డ్రింక్ తీసుకోవడం ద్వారా, ఎవ్రీడే మార్నింగ్ మనం తీసుకోవడం ద్వారా మనకు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందులో జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎసిడిటీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, లేడీస్కి ఉండే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్కు చాలా మంచిగా ఇది పనిచేస్తుందండి.
ఇవి మాత్రమే కాకుండా మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి దొరికే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి హెల్త్ కేర్ బెనిఫిట్ అనేది మెడిసిన్ అనుకోకండి. ఇది జస్ట్ మనకు తెలిసిన చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ద్వారా తయారు చేసిన ఒక ఫ్రూట్ జ్యూస్ లాంటిది. ఇదిగో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. కోకుమ్, ఉసిరి, నోని, గ్రీన్ టీ, ద్రాక్ష, కలబంద ఇలా 6 రకాల ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఒక ఫ్రూట్ జ్యూస్ మాత్రమేనండి ఇది వచ్చేసి. పిల్లలు కూడా దీన్ని వాడొచ్చు. కాకపోతే మనం డైలీ మార్నింగ్ తీసుకోవడం ద్వారా మనకి ఇలాంటి బెనిఫిట్స్ అన్ని రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాస్ట్ కూడా జస్ట్ 849 రూపీస్ ఉంది. అది కూడా ఎంఆర్పి మాత్రమే. మై రీఛార్జ్ కంపెనీలో మనం ఏ వస్తువు కొనుక్కున్నా ఎంఆర్పికి రాదు కదండి, డిపి రేట్ తక్కువకే వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ రేట్ చూసుకున్నట్లయితే 729 రూపీస్, 729 రూపాయలలో ఈ ప్రొడక్ట్ వస్తుంది. అండ్ ఒక నెలలో మనం బిజినెస్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీకి ఏవైతే 600 బీవీ పాయింట్స్ రావాలో 600 బీవీ పాయింట్స్ ఈ ఒక్క ప్రోడక్ట్ ద్వారానే మనకు వచ్చేస్తుంది. అంటే మాంగోల్ అనే ఒక వస్తువు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. ఇదే మాట మీరు బయట సమాజంలోకి వెళ్ళి చెప్తే ఎవరైనా వద్దంటారా? కేవలం 729 రూపాయలలో జీవితాన్ని మార్చుకునే అవకాశం వస్తుంది అంటే డైలీ కూలీ పనికి వెళ్ళే వ్యక్తి కూడా 800 రూపాయల నుంచి 1000 రూపాయలు మినిమం సంపాదిస్తున్నారు. వన్ డే తన ఇన్కమ్ పక్కన పెడితే చాలండి, ఈ కంపెనీలో 1 మంత్ ఇన్కమ్ సంపాదించుకునే ఎలిజిబిలిటీ తను పొందొచ్చు. సో ఇది కూడా నాకు బాగా నచ్చిన విషయం. ఎందుకు ఈ పాయింట్ బాగా రేస్ చేస్తున్నాను అంటే, నేను ప్రీవియస్ గా చేసిన చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లలో ఎవ్రీ మంత్ వచ్చేసి ఖచ్చితంగా కొనుక్కోవాల్సిన రూల్ అనేది ఉంటుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ రన్ అయ్యే మంత్లీ పర్చేస్ బేసిక్ పర్చేస్ మీద. కాకపోతే అక్కడ ఏమవుతుంది, అవసరం ఉన్నా లేకపోయినా హెల్త్ కేర్ సంబంధించి ఇంకా వేరే సంబంధించిన వస్తువులు ఉన్నా కూడా అవి ఉపయోగపడే అయినా సరే నెలకు 3000, 4000, 10,000, నెలకు 40,000 రూపాయలు కొనుక్కోవాల్సిన వస్తువులు కూడా కొన్ని కంపెనీస్ మెయింటైన్ చేస్తుంది. బట్ అంత పెట్టాలి అంటే ఒక కామన్ మ్యాన్ గా నాకు పాసిబిలిటీ అయ్యేది కాదండి. అందుకే నేను క్విట్ అయ్యాను. ఈ ప్లాన్ విన్నాక నాకు అర్థమైంది ఏంటి అంటే, జస్ట్ 729 రూపీస్ అంటే ఎవరైనా బేర్ చేయగలరు, ఎవరైనా బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నాకు అర్థమైంది, స్టార్ట్ చేశానండి. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఈ కంపెనీలో బిజినెస్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకు. బిజినెస్ తో సంబంధం లేకుండా సర్వీసెస్ కనుక వాడుకోవాలంటే లైఫ్ టైం మీ ఇష్టం అండి. ఇక్కడ ఎలాంటి రూల్స్ లేవు. డిస్కౌంట్ కైనా, క్యాష్ బ్యాక్ కైనా, ఫ్రీ ప్రొడక్ట్స్ కైనా మీరు లైఫ్ టైం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, బేసిక్ గా మనకి ఇంట్లోకి అవసరమైన బేసిక్ ఐటమ్స్ కొనుక్కున్నా సరే యావరేజ్ ఒక 1000 నుంచి 1500 బీవీ అయిపోతుందని. అలా కాకుండా 600 బీవీలోనే మనకి ఇంట్లో కావాల్సిన రెగ్యులర్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకున్నా సరే ఒక 1500 రూపాయలలో పేస్ట్, సోపు, ఆయిల్ ఇలాంటి బేసిక్ ఐటమ్స్ కూడా ఒక 1500 రూపాయలలో మనం తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం 600 బీవీ పాయింట్ షాపింగ్ కంప్లీట్ చేస్తామో, మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అనే ఒక సిస్టమ్ లోకి మనం ఎంటర్ అవుతాం. ఒక ఆపర్చునిటీలోకి, బిజినెస్ ఆపర్చునిటీలోకి మనం ఎంటర్ అవుతామండి. ఇక్కడ మనం మన టీం వర్క్ చేసుకొని, టీమ్ గా ప్రమోషన్ చేసుకొని కంపెనీ వాళ్ళు ఇస్తున్న 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకు ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. మనము ప్రమోషన్ చేసిన ద్వారా కొంచెం టీం వస్తుంది. ఆ టీం ప్రమోషన్ చేసుకుంటూ పోయినంత కాలం మనకి అమౌంట్ వస్తుంది. ఎప్పుడైతే మన టీం పర్ఫార్మెన్స్ బోనస్ లో గ్రోత్ ఉంటుందో ఆటోమేటిక్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న సెకండ్ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ వస్తుందండి. అదే సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్. ఇక్కడ మన పర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ మనకు వీటితో పాటు లీడర్షిప్ రాయల్టీ బోనస్ తీసుకోవచ్చు. తర్వాత ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అని చెప్పేసి 7 రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకు ఈ యొక్క డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ లో ఉంటుంది. దీనికోసం మనం చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటి అంటే చెప్పడం, బాగుంది అని చెప్పడం. మన చిన్నప్పటి నుంచి బాగుందని చెప్పడం మనకు అలవాటు అండి. పలానా హోటల్ బాగుంది, పలానా షాపింగ్ మాల్ బాగుంది, వీళ్ళంట్లో ఫ్రిడ్జ్ బాగుంది, ఆమె వేసుకున్న డ్రెస్ బాగుంది, ఈయన పెట్టుకున్న బెల్ట్ బాగుంది, ఇలా చెప్పుకుంటూ పోవడం అనేది మనకు సర్వసాధారణమైన విషయం. ఇకపై ఫర్ ఏ చేంజ్ మనం ఏం చేస్తామంటే అక్కడ ఆ కంపెనీ ప్రమోట్ చేసి వాళ్ళని బాగు చేసే బదులు ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీ ప్రమోట్ చేస్తాం. ఏమని ప్రమోట్ చేస్తాం? ఒక కామన్ మ్యాన్ గా నీకు ఉపయోగపడే ఒక మంచి ఆపర్చునిటీ చెప్తా. నువ్వేం రూపాయి పెట్టుబడి పెట్టకు, జస్ట్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిపో అని చెప్పేసి నీకు కావాల్సిన ఏ వస్తువు కొనుక్కున్నా కంపెనీ వాళ్ళు 30% వరకు డిస్కౌంట్ ఇస్తారు, 15% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. దాంతోపాటు డిజిటల్ సర్వీసెస్ మీద నీకు కమిషన్ వస్తుంది. వీటితో పాటు నువ్వు ఒక 10 మందికి బాగుందని చెప్పగలిగితే కంపెనీ మీకు లైఫ్ టైం డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తుందని చెప్పండి. సో చూడండి, మీకు చెప్తుంటే నాకు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ ఏం ప్రమోట్ చేస్తున్నాను, బెనిఫిట్స్ ని ప్రమోట్ చేస్తున్నాను. ఒక కంపెనీనో లేకపోతే ఒక ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేయలేదండి. అప్పటి నుంచి కూడా వచ్చేసి ఓ కంపెనీ వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్స్ ని ప్రమోట్ చేస్తున్నా. నువ్వు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా నీకు లాభం ఉంది అని చెప్తే ఆ వ్యక్తి వద్దనండి. ఆ వ్యక్తికి అది ఉపయోగపడుతుంది. అతనికి చెప్పడం ద్వారా నా జీవితానికి బాగుపడుతుంది. సో ఇంత అద్భుతమైన ప్లాన్ నేను ఎక్కడ వినలేదండి. సో అది మనకి మై రీఛార్జ్ కంపెనీ ద్వారా దొరకడం అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి లక్ అని చెప్పుకోవచ్చు. అలా మనం మన టీం మెంబర్స్ కు ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళు చేసే వర్క్ ద్వారా, వర్క్ అంటే ఏం లేదు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏం కొనుక్కున్నా సరే దాని ద్వారా మన ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. సో మరి కంపెనీ ఇస్తున్న 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ లో మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో చూద్దామండి. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇక్కడ మనం వచ్చేసి ఒక నెలలో 5 సార్లు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. 5 సార్లు పేఅవుట్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే
మన ద్వారా జరిగే బిజినెస్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఏదైతే పర్చేజ్ చేస్తారో, సెల్ఫ్‌గా కొనుక్కుంటారో, అలా కొనుక్కున్న ప్రతిసారి కంపెనీకి బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయి కదండీ! మన అండర్‌లో ఒక నెలలో ఎన్నైతే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయో, వాటి మీద కంపెనీ మనకు నెలలో 5 సార్లు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు జరిగిన బిజినెస్‌లో కంపెనీ మనకు ఏడో తారీఖు పేమెంట్ ఇస్తుందండి. ఏడో తారీఖు నుంచి 12 తారీఖు వరకు మన టీమ్ ద్వారా ఏదైతే షాపింగ్ జరుగుతుందో కంపెనీకి, ఎన్నైతే బీవీ పాయింట్స్ వస్తాయో, వాటిని బేస్ చేసుకొని 13 తారీఖు మళ్ళీ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అలాగే 18 వరకు జరిగిన బిజినెస్ మీద 19కి పేమెంట్ వస్తుంది. 24 వరకు జరిగిన బిజినెస్ మీద 25కి పేమెంట్ వస్తుంది. మంత్ ఎండింగ్ వరకు జరిగిన బిజినెస్ మీద కంపెనీ మనకొచ్చేసి నెక్స్ట్ మంత్ 3వ తారీఖు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. బయట ఎక్కడైనా జాబ్ చేస్తే మంత్లీ వన్సే సాలరీ వస్తుంది. లేదా ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మాత్రమే డబ్బులొస్తాయి. బట్ ఫర్ ఏ చేంజ్ మై రీచార్జ్ కంపెనీలో మీరు ఎవరికైతే ఈ బిజినెస్‌ని ప్రమోట్ చేస్తారో, కేవలం ఒక్కసారి మీరు వాళ్ళకి ప్రమోషన్ చేసి వదిలిపెట్టినా సరే, జీవితకాలం వాళ్ళు 100 సార్లు కావచ్చు, 1000 సార్లు కావచ్చు, 1,00,000 సార్లు కావచ్చు, వాళ్ళు కొనుక్కున్న ప్రతిసారి వాళ్ళు మీ దగ్గర ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు వేరే రాష్ట్రంలో కూడా ఉండొచ్చండి. వాళ్ళు కొనుక్కున్న ప్రతిసారి మీకు అమౌంట్ వస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చిన్నప్పటి నుంచి మా పక్కింటి షాప్ బాగుందని ఎన్ని సార్లు చెప్పినా నాకు ఎవరు ఏ రూపాయి ఇవ్వలేదండి. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి ఉపయోగపడింది అది చాలు. బట్ నేను బాగుపడలేదు కదా! మై రీచార్జ్ కంపెనీలో మాత్రం చిన్న చేంజ్ అండి. కంపెనీ బాగుందని చెప్తే చాలు. సిస్టమ్ ప్రకారం మనకు ఆటోమేటిక్‌గా అమౌంట్ వస్తుంది. మరి ఎంతమందికి చెప్పాలి? ఎంతమందికి చెప్తే నాకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుందని చెప్పేసి చూద్దామండి. మై రీచార్జ్ కంపెనీ మీరు ఎంతమందికైనా ప్రమోట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఒక ఇద్దరికి రిఫర్ చేస్తారో అక్కడి నుంచి మీ ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది. కేవలం ఇద్దరికి చెప్తే మీ ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఎంత ఎక్కువ మందికి ప్రమోషన్ చేస్తే అంత ఎక్కువ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. సో, ఫస్ట్ ఇద్దరిని ప్రమోట్ చేసినా కూడా మనకొచ్చే ఇన్‌కమ్ ఎలా వస్తుందో చూద్దామండి. ఇక్కడ మీరు ఇన్వాల్వ్ అయిపోయారు. బిజినెస్ చేయాలనుకున్నారు కాబట్టి 600 బిజినెస్ వాల్యూమ్ పాయింట్ షాపింగ్ చేశారండి. ఆ తర్వాత మీకు తెలిసిన ఒక ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేశారు. మై రీచార్జ్ కంపెనీలో మనం డైరెక్ట్‌గా పరిచయం చేసిన ప్రతి వ్యక్తి మనకు ఒక లెగ్ అవుతారండి. మీరిద్దరిని పరిచయం చేశారు కాబట్టి ఒకతను లెగ్ 1 అయ్యారు. ఇంకొక పర్సన్ లెగ్ 2 అయ్యారు. వాళ్ళు కూడా సేమ్ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్నారు. డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి వాళ్ళు తెలిసిన వాళ్ళకి ప్రమోషన్ చేసుకుంటూ పోతున్నారు. సింగిల్ డే కాదు. ఒక 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్ టైం తీసుకున్నాం. కొంతకాలం తర్వాత వచ్చిన ప్రతి వ్యక్తి డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి నెల మనకన్నే కొనుక్కుంటాడు. ప్రతి నెల కాదండి. అతనికి ప్రొడక్ట్ అవసరమైన ప్రతిసారి మన దగ్గర తీసుకుంటారండి. ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే మనం ఇస్తున్న బెనిఫిట్స్ అలాంటివి కాబట్టి. అలా ఒక 6 మంత్స్ తర్వాత మనం పరిచయం చేసిన ఇద్దరొచ్చేసి వాళ్ళ అండర్‌లో వచ్చేసి ఎవ్రీ మంత్ ఒక 3,00,000 బిజినెస్ వాల్యూ షాపింగ్ అవుతుంది. అతని అండర్‌లో జరిగే బిజినెస్ అంతా కూడా అతని గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అవుతుందండి. ఇక్కడ లెగ్ 1 అండర్‌లో జరిగే బిజినెస్ అంతా కూడా అతని గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ యేసుకుందాం. లెగ్ 2 అండర్‌లో కూడా ఒక 3,00,000 బిజినెస్ వాల్యూమ్ జరుగుతుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నానండి. ఇలా 3,00,000 బిజినెస్ జరిగినప్పుడు కంపెనీ అందులో నుంచి మనకు మ్యాచింగ్ 10% ఆఫ్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక బీవీ అంటే ఒక రూపాయి లాగండి. 3,00,000 బిజినెస్ వాల్యూమ్ మ్యాచింగ్ అయింది కాబట్టి అందులో 10% అంటే మనకు రూ. 30,000 కమిషన్ వచ్చింది. ఇక్కడ మనం చేసిన పని ఏం లేదు. వాళ్ళు చేసిన పని ఏం లేదు. మనం చేసిన పని బాగుందని చెప్పాము. వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు. ఎవరు కూడా స్పెషల్‌గా పెట్టుబడి పెట్టడం కానీ, లేకపోతే స్పెషల్ యాక్టివిటీ చేయడం లాంటివి ఏమి లేదండి. బాగుందని చెప్పుకుంటూ పోతున్నాం. కొంతకాలం తర్వాత మనకు కావాల్సింది మనం కొనుక్కుంటున్నాం. సో, మరి ఇద్దరికే కాదు కదండీ! మై రీచార్జ్ కంపెనీ ఎంతమందికైనా ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, పైగా ఎక్కువ మందికి చెప్పుకుంటే ఎక్కువ ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి, మనం ఎక్కువ మందికి చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటాం. అలా ఎప్పుడైతే థర్డ్ పర్సన్‌ని రిఫర్ చేస్తామో మన కంపెనీ 12% ఆఫ్ బెనిఫిట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3,00,000 తీసుకుందాం ఎగ్జాంపుల్‌గా వచ్చేసి. ఇక్కడ వీళ్ళిద్దరు చేసే బిజినెస్ మీద 10% 30,000 వచ్చింది. కేవలం థర్డ్ పర్సన్ ఒక్కరి మీదనే. అతను చేసింది కూడా సెల్ఫ్‌గా 3,000 బిహేవ్ చేస్తారు. అంటే టీమ్ ద్వారా 12% రూ. 36,000 తన ఒక్కరి మీదనే వచ్చింది. సో, ఇదేనండి మై రీచార్జ్ కంపెనీలో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్. మీరు ఎంత ఎక్కువ మందికి ప్రమోట్ చేసుకుంటే అంత ఎక్కువ ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పైగా మనకు కావాల్సింది ఎక్కువ ఇన్‌కమ్ కాబట్టి ఎక్కువ మందికి ప్రమోట్ చేసుకుంటూనే వెళ్తుంటాం. అలా మనం ఎప్పుడైతే ఫోర్త్ పర్సన్‌ని రిఫర్ చేస్తామో అతని మీద కంపెనీ మనకు 14% బెనిఫిట్ ఇస్తుంది. ఫిఫ్త్ పర్సన్‌ని రిఫర్ చేసినప్పుడు 15% బెనిఫిట్ వస్తుంది. అండ్ ఫిఫ్త్ పర్సన్ తర్వాత మీరు డైరెక్ట్‌గా ఎంత మందిని రిఫర్ చేస్తే అంత 15% ఆఫ్ అమౌంట్ మీకు కంటిన్యూ‌గా రావడం జరుగుతుందన్నట్టు. అయితే ఇందులో కొంతమందికి డౌట్ ఉంటుందండి. మొదటగా పరిచయం చేస్తే తక్కువ బెనిఫిట్ వచ్చింది. లేట్‌గా పరిచయం చేస్తే ఎక్కువ బెనిఫిట్ వస్తుందని చెప్పేసి. ఇక్కడ మొదటగా, లేట్‌గానే అవసరం లేదండి. మీరు మీకు తెలిసిన వాళ్ళకి అందరికి పరిచయం చేయండి. అయితే ఒక పేఅవుట్ సైకిల్‌లో ఎవరైతే హైయెస్ట్ బిజినెస్ చేస్తారో, టాప్ 2గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పొజిషన్ ఫస్ట్‌కొచ్చేస్తుంది. అందులో నుంచి కంపెనీ మనకు మ్యాచింగ్ 10% ఇస్తుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది మనకు నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన పర్సన్ దగ్గర నుంచి 12%, తర్వాత 14%, తర్వాత 15% కంటిన్యూగా రావడం జరుగుతుందన్నట్టు. ఇలా మీరు ఎంత ఎక్కువ మందిని ప్రమోషన్ చేసుకుంటే అంత ఎక్కువ ఇన్‌కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ కంపెనీలో ఉంది. మీరు కావాలనుకుంటే 1000 మందిని చేసుకోవచ్చు, 1,00,000 మందిని చేసుకోవచ్చు. పర్ మంత్ ₹1,00,00,000 కూడా సంపాదించుకోవచ్చు. ఇదండి మై రీచార్జ్ కంపెనీలో పర్ఫార్మెన్స్ బోనస్ ద్వారా మనకొచ్చే బెనిఫిట్. అయితే ఈ ప్లాన్ మొత్తం విన్న తర్వాత నా గత కంపెనీలో చేసిన అనుభవం ద్వారా నాకు తెలిసిందేంటి అంటే, ఇదే ప్లాన్‌ని మనం కరెక్ట్‌గా కూర్చొని
ఒక 6 మెంబర్స్‌కి ప్రమోట్ చేసి, వాళ్ళు ఒక 6 లెవెల్స్ డెవలప్ అయ్యేలా కనుక మనం సర్వీస్ ఇవ్వగలిగితే చాలు. అది కూడా ఒకటేసారి కాకుండా మనం ఒక 1 మంత్ అంతా కష్టపడి ఒక 6గురికి ప్రమోట్ చేసి, వాళ్ళు కూడా సేమ్ మనలాగే ఎవ్రీ మంత్ 6 మెంబర్స్ చేసుకుంటూ 6 మంత్స్‌లో మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయితే పర్ మంత్ వచ్చేసి రూ. 13,00,000 సంపాదించుకోవచ్చు అనే విషయం నాకు అర్థమైంది. ఇది కంపెనీ వాళ్ళు చెప్తుంది కాదండి. నేను నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో ఆలోచించి నేను డిజైన్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన ఒక సక్సెస్‌ఫుల్ ఫార్ములా ఉందండి. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్. బట్ దే డూ థింక్ డిఫరెంట్‌లీ. అంటే వాళ్ళెప్పుడు కూడా విభిన్నమైన పనులు చేయరు. విభిన్నంగా పని చేస్తారు. కంపెనీ వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశంలో మనం ఒక పర్టిక్యులర్ టార్గెట్ పెట్టుకొని, ఒక ఫోకస్, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని గనుక పని చేస్తే ఎంత సంపాదించొచ్చు, ఎంత టైంలో ఏది పాసిబిలిటీ అవుతుందని చెప్పి నేను ఆలోచించానండి. అలా ఆలోచిస్తే మనం ఒక నెల మొత్తం కష్టపడి ఒక 6గురికి ప్రమోట్ చేసి పార్ట్ టైమ్ గానే, ఫుల్ టైమ్ కాదు. ఫుల్ టైమ్ అయితే 1 డేలో కూడా 6గురిని చేయొచ్చు. 1 మంత్ టైమ్ తీసుకున్నా సరే ఒక 6గురిని ప్రమోట్ చేసి, వాళ్ళు కూడా సేమ్ మనలాగే ఒక 6గురిని చేసుకునేలాగా ఒక 6 లెవెల్స్ కష్టపడగలిగితే చాలండి. మనల్ని నమ్ముకొనొచ్చిన 6గురిని లక్షాధికారులు చేస్తూ, మనం కూడా నెలకు రూ. 13,00,000 సంపాదించుకునే స్టేజ్‌కి వెళ్ళిపోవచ్చనే విషయం నేను తెలుసుకున్నాను. సో, నేనెలా ఆలోచించాను, ఎలా వర్క్ చేస్తున్నాను అనే విషయాన్ని మీకు జస్ట్ 2 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ టోటల్ బిజినెస్ ప్లాన్‌కు ఈ 2 నిమిషాలు చాలా ఇంపార్టెంటు. మీరు కూడా నిజంగా నెలకు 6 నెలలు నెలకు రూ. 13,00,000 సంపాదించాలని గనుక అనుకున్నట్లయితే దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. సో, ఫస్ట్ థింగ్ అండి, మీరు ఒక 6గురిని మీరు ఫస్ట్ 600 బీవీతో ఇన్వాల్వ్ అయిపోండి. బిజినెస్ గురించొస్తే. లేదు మీకు ఇంట్లో కావాల్సిన బేసిక్ ఐటెమ్ కొనుక్కుంటే మీకు అది 1000 అవుతుంది. 1500 బీవీ కూడా అయిపోతుంది. మీరు ఎవరినైతే పరిచయం చేస్తారో ఆ 6 మెంబర్స్ కూడా కేవలం 600 బీవీతోనే మినిమమ్ రమ్మని చెప్తున్నా. వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఐటెమ్ తీసుకుంటే 1000 వీవీ 1200, 1500 మినిమమ్ అయిపోతుందండి. బట్ నేను కౌంటింగ్ చేస్తుంది మాత్రం బేసిక్ 600 గురించే కౌంటింగ్ చేస్తున్నా. అలా అని చెప్పి మీరు 6గురిని పరిచయం చేసి వదిలిపెట్టమని ఏం చెప్పట్లేదండి. ఒకవేళ మీరు ఏం చేస్తారంటే ఒక నెల మొత్తం మీకు తెలిసిన వాళ్ళందరిని పరిచయం చేయండి. అందులో ఒక 6గురిని సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే డబ్బు సంపాదించాలని కోరుకోండి, ఒక అవకాశం దొరికితే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి ఆలోచిస్తారో వాళ్ళని ఒక 6గురిని సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్‌కోర్స్ మీరు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా వర్కింగ్ కోసమే ప్లాన్ చేస్తారు. అయినప్పుడు కూడా మనం బేసిక్ 6గురినే తీసుకున్నా కూడా మీరనుకున్న టార్గెట్‌లో మీ లెవెల్ 1 కంప్లీట్ అయిపోతుంది. లెవెల్ 1 కంప్లీట్ అయితే మీకొచ్చే అమౌంట్ ఎంతో చూడండి ఇక్కడ. ఫస్ట్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి కంపెనీ ప్లాన్ ప్రకారం మనకెంతొస్తుంది? 10% మ్యాచింగ్ బోనస్ అంటే మనకు రూ. 60 వస్తుందండి 600 బీవీలో. థర్డ్ పర్సన్ దగ్గర నుంచి 12% అంటే రూ. 72 వస్తుంది. ఫోర్త్ పర్సన్ దగ్గర నుంచి రూ. 84, ఫిఫ్త్ పర్సన్ దగ్గర నుంచి రూ. 90 అండ్ ఆ తర్వాత ఎంతమంది వచ్చినా 15% కాబట్టి సిక్స్త్ పర్సన్ దగ్గర నుంచి కూడా రూ. 90 వచ్చింది. అలా మనం లెవెల్ 1 కంప్లీట్ చేసుకునే టైంకు మనకు రూ. 396 మినిమమ్ గ్యారంటీ అమౌంట్ వస్తుంది. ఇది ఒక్కసారి వచ్చే అమౌంట్ కాదండి. ఒకసారి మై రీచార్జ్ కంపెనీలో మీకొచ్చిన అమౌంట్ ఎవ్రీ మంత్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఎక్కడా కూడా ఆగదండి. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విషయాలన్నీ కూడా కేవలం 600 బీవీ గురించే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఐటెమ్ కొనుక్కున్న ఎవ్రీ మంత్ 1000, 1200, 1500 బీవీ అవుతుంది. వాళ్ళు కొనుక్కున్న ప్రతిసారి మనకు పేమెంట్ వస్తుంది కాబట్టి నేను కేవలం మినిమమ్ గ్యారంటీ అమౌంట్ మాత్రమే చెప్తున్నాను. ఆ తర్వాత వచ్చేదంతా కూడా మీరు బోనస్‌గా ఏసుకోండి. అలా 1 మంత్ కష్టపడి మీరు ఒక లెవెల్ కంప్లీట్ చేసేసుకుంటే సెకండ్ మంత్ నుంచి మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని డూప్లికేషన్. ఏం చేస్తారు? మీరు చేసిన పనే మీ టీమ్ మెంబర్‌తో చేయమని చెప్తారు. మరి వాళ్ళు చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు? వాళ్ళకి డబ్బులొస్తాయి కాబట్టి. ఎవరి కోసం ఫ్రీగా చేయట్లేదు కదండీ. వాళ్ళు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. వాళ్ళు వర్క్ చేస్తారు. ఎప్పుడైతే మీ లెవెల్ 2 కంప్లీట్ అవుతుందో మీ అండర్‌లో 36 మెంబర్స్ వస్తారండి. వాళ్ళ ద్వారా మీకు 21,600 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అవుతాయి. సో, మనకు దీని మీద కంపెనీ వచ్చేసి రూ. 2,772 మినిమమ్ గ్యారంటీ అమౌంట్ మనం తీసుకోవచ్చు. లెవెల్ 2 కనుక కంప్లీట్ అయిపోతే థర్డ్ మంత్ నుంచి కొత్త వాళ్ళు ఎవరు రాకపోయినా మీకొచ్చే మినిమమ్ గ్యారంటీ అమౌంట్ రూ. 2,700 మినిమంగా వస్తుంది. సో, మరి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. వాళ్ళ లైఫ్‌లో కూడా వాళ్ళు సక్సెస్ కావాలని కోరుకుంటారు కాబట్టి, అలా ఎప్పుడైతే లెవెల్ 3 కంప్లీట్ చేస్తామో థర్డ్ మంత్‌లో మన టీమ్‌కి సపోర్ట్ సర్వీస్ ఇచ్చి, అప్పుడు మనకి ఎవ్రీ మంత్ మినిమమ్ రూ. 17,000 సంపాదించే పొజిషన్‌కెళ్ళిపోతాం. సో, చూడండి టీమ్ పెరుగుతున్న కొద్దీ మనకి ఇన్‌కమ్ పెరుగుతుంది. ఇందులో పెద్ద ఆశ్చర్యపోయేది ఏం లేదండి. సో, దీన్ని మనం ఏమంటాము అంటే టైమ్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు మనీ అంటాం. ఒక వ్యక్తి ఒక గంట సేపు కష్టపడితే ఏమవుతుంది? రూ. 100 వస్తున్నాయి. ఒక 10 గంటలు కష్టపడతాడు. ఒక రోజుకు రూ. 1000 సంపాదిస్తాడు. రోజుకు 10,000 సంపాదించినట్టుంది గానీ 100 గంటలు కష్టపడలేడు గదా! ఇక్కడేం జరుగుతుంది అంటే, మనం చేసే వర్క్ ఏదైతే ఉంటుందో మన టీమ్‌తో డూప్లికేషన్ చేయిస్తున్నాం. మనం ఒక 6గురిని ప్రమోట్ చేసాం. వాళ్ళు వాళ్ళకి కావాల్సిన 6గురిని ప్రమోట్ చేస్తారు. వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ప్రమోషన్ చేసుకుంటూ వెళ్లారు. మన లైఫ్ సైకిల్ లాగా. మన పేరెంట్స్ మనల్ని కేర్ చేస్తారు. మన పిల్లల్ని మనం కేర్ చేస్తామండి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. బట్ ఇదంతా కూడా ఒక జనరేషన్ అన్నట్టుగా మై రీచార్జ్ కంపెనీలో ఇది కూడా అంతే అండి. ఒక జనరేషన్ ప్లాన్ అనుకోవచ్చు. మీకు తెలిసిన 6గురిని ప్రమోట్ చేయండి. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తారు. మీకు రావాల్సిన అమౌంట్ ఆటోమేటిక్‌గా మీకొస్తుంది. అలా లెవెల్ 3 కంప్లీట్ అయ్యే టైంకు మీరు ఎవ్రీ మంత్ రూ. 17,000 సంపాదించే స్టేజ్‌కెళ్ళిపోతారు. మనం మంత్లీ ఒక లెవెల్ అనుకున్నాం కాబట్టి 3 మంత్స్‌లో ఈ ఫీట్‌ని మనం కంప్లీట్ చేయొచ్చండి.
డైలీ 1 అవర్ వర్క్ చేసినా సరే కరెక్ట్‌గా ప్లాన్ చేస్తే 1 మంత్‌లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఆల్రెడీ చేశాం కూడా. సో, లెవెల్ 3 కంప్లీట్ అయిపోయింది. లెవెల్ 4 నెక్స్ట్ మంత్ మొత్తం కూడా వాళ్ళు లెవెల్ 3లో ఉన్న వాళ్ళు 6 మెంబర్స్‌ని పరిచయం చేసుకుంటే లెవెల్ 4 కంప్లీట్ అయిపోతుంది. అంతా కూడా మన టీమే కాబట్టి మనం 4థ్ మంత్ కంప్లీట్ అయ్యే టైంకు ఎవ్రీ మంత్ 1,00,000 రూపీ ఇన్‌కమ్ ఎర్న్ చేసే పొజిషన్‌కెళ్ళిపోతాం. సో చూడండి, బయట సమాజంలో నెలకు ఒక 1,00,000 రూపాయలు సంపాదించాలంటే మినిమమ్ గ్రాడ్యుయేషన్ చేసుండాలి. ఎడ్యుకేషన్ పర్పస్‌లో జాబ్ రావాలి అంటే. దానికోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడి, ఎంత ఎఫర్ట్ పెడితే ఆ స్టేజ్‌కెళ్తామో మీరు ఆలోచించండి. పోనీ ఏమైనా వ్యాపారం పెట్టి డబ్బు సంపాదిద్దాము అంటే, వందల్లో సంపాదించాలంటే వేలల్లో పెట్టుబడి పెట్టాలి. వేలల్లో సంపాదించాలంటే లక్షల్లో పెట్టాలి. లక్షల్లో సంపాదించాలంటే కోట్లలో పెట్టాలి. అయినప్పటికి కూడా డబ్బులొస్తాయనే గ్యారంటీ లేదు. ఫర్ ఏ చేంజ్ మై రీచార్జ్ కంపెనీలో నాకు కావాల్సిన బెనిఫిట్స్‌ని ఎంజాయ్ చేస్తూ, 10 మందికి ఆ బెనిఫిట్స్‌ని బాగున్నాయని ప్రమోట్ చేస్తూ, కేవలం ఒక 6గురిని ప్రమోట్ చేసి, వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ చేయడం ద్వారా, కేవలం 4 నెలల్లోనే నెలకు రూ. 1,00,000 సంపాదించే స్టేజ్‌కెళ్ళిపోతున్నా. సో, నాకు ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇది మీరు కరెక్ట్‌గా మైండ్‌లో పెట్టుకొని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. యాస్ ఇట్ ఈస్‌గా మీరు 4 మంత్స్‌లో పర్ మంత్ 1,00,000 రూపీస్ సంపాదించే స్టేజ్‌కెళ్ళిపోతారు. ఎప్పుడైతే మీరు 4 మంత్స్‌లో 4 లెవెల్స్ కంప్లీట్ చేశారో, మీ డైరెక్ట్‌గా ఉన్న పర్సన్ 3 మంత్స్‌లో ఖచ్చితంగా 3 లెవెల్స్ కంప్లీట్ చేసుంటారు కదా! తను కూడా తన టార్గెట్‌లో 50% రీచ్ అయిపోయి ఉంటాడు. ఇక్కడ మీరు తీసుకునే ప్రతి సక్సెస్‌లో మీ టీమ్ మెంబర్స్ కూడా షేర్ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి కూడా డబ్బులొస్తాయి కాబట్టి, మనకంటే వేగంగా వాళ్ళే పరిగెడతారు. ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళ టార్గెట్‌ని రీచ్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి, అలా ఫిఫ్త్ మంత్‌లో 5 లెవెల్స్ కనుక మనం కంప్లీట్ చేయగలిగితే, రూ. 6,15,780 మినిమమ్ గ్యారంటీ అమౌంట్ తీసుకోవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వీళ్ళు డిజైన్ చేసిన ప్లాన్‌లో మనం కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే, ఫిఫ్త్ లెవెల్ గనుక మనం కంప్లీట్ అయిపోతే, సిక్స్త్ లెవెల్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు? మన దగ్గర అప్పటికే సక్సెస్ ఉంటది. చాలా మంది మార్కెట్‌లోకి వెళ్తే ఇలాంటి ప్లాన్స్ వినరండి. విన్నా కూడా నమ్మరండి. ఎందుకంటే మాకు తెలుసు, మేము చూసాం. చెప్పాను కదా! ప్రీ జడ్జ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆఫ్‌కోర్స్ వాళ్ళని కూడా తప్పనడానికి ఏం లేదు. చాలా కంపెనీస్‌లో ప్రొడక్ట్ క్వాలిటీ ఇస్తూ రేట్లు ఎక్కువ పెడుతున్నారు. ఎవ్రీ మంత్ ఎక్కువ కొనుక్కోవాలంటున్నారు. అది కంటిన్యూ‌గా తీసుకోలేకపోవడం వల్ల వాళ్ళు జర్నీ చేయలేకపోతున్నారు. మై రీచార్జ్‌లో ఆ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్‌గా టీమ్ కంటిన్యూటీ ఉంటుంది. 5 లెవెల్స్ కంప్లీట్ అయ్యాక సిక్స్త్ లెవెల్ మనం వద్దన్నా కూడా కంప్లీట్ అయిపోతుందండి. అలా 6 మంత్స్‌లో 6 లెవెల్స్ కనుక మనం కంప్లీట్ చేయగలిగితే పర్ మంత్ 13,20,000 ఎవ్రీ మంత్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏంటి అంటే చేసుకోవచ్చు. లెవెల్ 7, లెవెల్ 8, లెవెల్ 10 ఎంతైనా వెళ్ళిపోతుంది. నేను ఒక పర్టిక్యులర్ లక్ష్యంగా ఉంటే బాగుంటుందని చెప్పానండి. మీరు 60 మందితో ప్లాన్ చేసుకోవచ్చు. 600 మందితో ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఇద్దరితో ప్లాన్ చేసుకున్న వాళ్ళిద్దరు చేసే బిజినెస్ మీద 10% ఆఫ్ మ్యాచింగ్ బోనస్ మీకు మీ టీమ్ ద్వారా లైఫ్ టైమ్ వస్తుంది. బట్ 6 మెంబర్స్‌తో చేసుకుంటే మన జీవితం మారిపోతుందని చెప్పానండి. ఇప్పటివరకు మన జీవితంలో ఎన్నో రకాల మిస్టేక్స్ చేసుండొచ్చండి. మార్కెటింగ్ మిత్రులు చాలామంది చాలా కంపెనీలో వెళ్ళడం, లేకపోతే వేరు వేరు యాక్టివిటీస్ చేసి, సరిగ్గా ఒక 6 నెలలు ఇక్కడ పార్ట్ టైమ్‌గా ప్లాన్ చేసుకోండి. జీవితకాలం కూర్చొని తినొచ్చు. ఎక్కడ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి. మేము దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. ఆగస్ట్‌లో మన బిజినెస్ అనేది మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టార్ట్ చేసాం. జస్ట్ 2 మంత్స్ అవుతుందండి. 2 మంత్స్ కూడా కాదు, 1 ½ మంతే అవుతుంది. 1 మంత్ 22 డేస్ ఈ రోజుకొచ్చేసి. నిజంగా 6 మంత్స్‌లో మేము మూవ్‌మెంట్ చేసి, చూపించి మేము మళ్ళీ మీకు చెప్తామండి. ఈ రోజు కూడా మా టీమ్‌లో వచ్చేసి చాలా మంది మంచి అచీవర్స్ అయ్యారు. సో, వాళ్ళు తీసుకున్న అచీవ్‌మెంట్స్ ఏంటో కూడా చెప్తాను మీకు తర్వాత. సో, ఫస్ట్ అయితే కంపెనీ వాళ్ళు ఇస్తున్న 7 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లో ఇది కేవలం వన్ ఆఫ్ ద ఇన్‌కమ్ మాత్రమే. ఇక్కడ మన యాక్టివిటీస్ పెరుగుతున్న కొద్దీ, ఇక్కడ మన పర్ఫార్మెన్స్ పెరిగే కొద్దీ కంపెనీలో మిగతా ఇన్‌కమ్స్ కూడా తీసుకోవచ్చండి. దీనితో పాటుగా అలా మన కంపెనీలో సెకండ్ ఇన్‌కమ్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ రాయల్టీ బోనస్ అండి. ఇది టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి 4% ఆఫ్ అమౌంట్ వస్తుంది. ఈ సిల్వర్ డైరెక్టర్ రాయల్టీ మెంబర్ కావాలి అంటే మనం మన అండర్‌లో 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ కంప్లీట్ చేయాలండి. అలా కంప్లీట్ చేసేసుకుంటే ఆ తర్వాత మంత్ నుంచి ప్రతి నెల 33,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అవుతాయి. పీజీబీవీ అంటాం. అంటే మన పర్సనల్‌గా మన టీమ్ తీసుకునే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ 33,750 అవుతాయి. కంపెనీ నుంచి ఎవ్రీ మంత్ కంపెనీ టర్నోవర్ నుంచి 4% ఆఫ్ అమౌంట్ మనకొస్తుంది. ఇలా కాలిక్యులేటెడ్‌గా చెప్తే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోవచ్చండి. సింపుల్‌గా చెప్తాను వినండి. మీరు మీ అండర్‌లో 6x6 ప్లాన్‌లో థర్డ్ లెవెల్ కంప్లీట్ చేస్తే చాలు. కంప్లీట్ అవ్వక ముందుకే మీ అండర్‌లో వచ్చేసి దాదాపుగా 1,50,000 బీవీ అవుతుందండి. సో, ఇక్కడ మనం సిల్వర్ రాయల్టీ కావాల్సింది మనకెంతండి? కేవలం 99,000 బీవీ కావాలండి. సో, అంటే మీరు 6x6ని కనుక కరెక్ట్‌గా మైండ్‌లో పెట్టుకొని ప్లాన్ చేస్తే ఆటోమేటిక్‌గా కంపెనీలో ఉన్న రాయల్టీస్ అనేవి మీకొచ్చేస్తాయి. సో, చెప్పాను కదా! లెవెల్ 3 అంటే 3 మంత్స్ అండి. మేము వర్క్ స్టార్ట్ చేసి 1 ½ మంత్ అవుతుంది. ఆల్రెడీ 4 మెంబర్స్ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ కంప్లీట్ చేసుకున్నాం. సో, ఫస్ట్ వన్ కాసం లక్ష్మణ్ నా పేరండి. నా టీమ్‌లో రవీందర్ గారున్నారు. అండ్ సౌజన్య మేడం అని చెప్పేసి లేడీస్ కూడా ఆల్రెడీ వాళ్ళ సక్సెస్ స్టార్ట్ చేశారు, మొదలుపెట్టేశారు. అండ్ రవీందర్ గారని చెప్పేసి ఇంకో పర్సన్ అండి. కాశీపేట రవీందర్ గారు ఫ్రమ్ గోదావరికని. మేమందరం కూడా వీళ్ళందరూ కూడా పార్ట్ టైమ్‌గా వర్క్ చేస్తూ దీని గురించి ఫోకస్ చేస్తున్న వాళ్ళు. 1 ½ మంత్‌లోనే మేము ఒక సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాం, మొదలుపెట్టాం. మీరు కనుక కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే 1 మంత్‌లో కూడా తీసుకోవచ్చు. దానికి మా సపోర్ట్ ఉంటుంది. ఇది కంపెనీ వాళ్ళు ఇస్తున్న సెకండ్ ఇన్‌కమ్ అండి. సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ వచ్చేసి.
థర్డ్ వన్ వచ్చేసి లీడర్షిప్ రాయల్టీ బోనస్. సో అక్కడ పర్ఫార్మెన్స్ బాగున్న తర్వాత మనం ఒక్కరమే కాకుండా మనం పరిచయం చేసిన లెగ్లో ఒక పర్సన్ని కనుక సిల్వర్ చేస్తే, అంటే మీరు ఒక్కరే సక్సెస్ అవ్వడం కాదండి, మీ టీం మెంబర్ని కూడా సక్సెస్ చేయాలని కంపెనీ చెప్తుందండి. అది కూడా అద్భుతమని చెప్తాను. అలా ఒక పర్సన్ని ఒక లెగ్ నుంచి సిల్వర్ చేస్తే మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారు. ఇద్దరిని సిల్వర్ చేస్తే అంటే 2 లెగ్స్ నుంచి సిల్వర్ అయిపోతే మీరు సఫ్ట్వేర్ డైరెక్టర్ అవుతారు. అలా కంపెనీలో మొత్తం 8 రకాల ర్యాంక్స్ ఉంటాయండి. మీరు ర్యాంక్ ఎలిజిబిలిటీ పెరిగే కొద్దీ మీకు ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ పెరుగుతుంది. అలా ఈ కంపెనీలో ఏప్రిల్ 2024 వరకు 2058 మందికి పైగా రాయల్టీ ఇచ్చేవర్స్ ఉన్నారు. అంటే వాళ్ళకి వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకుంటూ ఎక్స్ట్రాని రాయల్టీ కూడా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. మేమే నలుగురు ఉన్నామండి. సో ఇంకా ముందు ముందు రోజుల్లో మన సౌత్ ఇండియా నుంచి వేల మంది రాబోతున్నారు. అందులో కూడా మీరు ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి కంపెనీ ఇస్తుంది ట్రావెల్ ఫండ్. మీరు ఎప్పుడైతే లీడర్షిప్ రాయల్టీ బోనస్ ఎలిజిబిలిటీ అవుతారో అక్కడి నుంచి మీ ట్రావెల్ ఫండ్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మై రీఛార్జ్ కంపెనీ ట్రావెల్ ఫండ్ తీసుకోవడం మొదలు పెడతారో కంపెనీ మీ పేరు మీద ఒక వ్యాలెట్ క్రియేట్ చేస్తుంది. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ పక్కన పెట్టి ప్రతి సంవత్సరం కంపెనీ మినిమం 2 దేశాల నుంచి 4 దేశాల వరకు కంపెనీ యొక్క టూర్స్ ఉంటాయండి. అంటే ప్రతి కామన్ మ్యాన్కి ఉండే ఒక డ్రీమ్ ఏంటి అంటే ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి. మీకు ఇందాక చెప్పాను కదా, ఆ డ్రీమ్ని కూడా మీరు మై రీఛార్జ్ కంపెనీలో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అలా మై రీఛార్జ్ కంపెనీలో ఏప్రిల్ 2024 వరకు దాదాపుగా 1410 మంది ట్రావెల్ ఫండ్ ఇచ్చేవారు ఉన్నారు. సో ఇప్పటివరకు వాళ్ళలో చాలా మంది బ్యాంకాక్, పటాయా, సింగపూర్, మలేషియా, గోవా, దుబాయ్ లాంటి కంట్రీస్ తిరిగి వచ్చారు. ఈ మంత్ కూడా సెప్టెంబర్లో కూడా 25వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు బ్యాంకాక్ టూర్ ఉందండి. అక్టోబర్లో దుబాయ్ టూర్ ఉంది కంపెనీ వచ్చేసి. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మేము కూడా వాళ్ళతో జాయిన్ అయిపోతామండి. 100% చెప్తున్నాను కదా. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ చేసే ట్రావెల్ ఫండ్ అచీవ్మెంట్స్లో మాది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్ ఫండ్ అండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 3% వస్తుంది. 435 మంది కార్ ఫండ్ అచీవర్స్ ఉన్నారు ఏప్రిల్ 2024 వరకు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి హౌస్ ఫండ్ అండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 2% వస్తుంది. దాదాపు 172 మంది హౌస్ ఫండ్ ఇచ్చి వస్తున్నారు. అండ్ ఫైనల్గా వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్. ఇది కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 1% ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది. సో మీరు కొంతకాలం కష్టపడి టీంని బిల్డ్ చేసుకొని కంపెనీలోని అచీవ్మెంట్స్ అన్ని కనుక మీరు తీసుకోగలిగితే ఆ తర్వాత మీ ఇన్కమ్ వందల్లో, వేలల్లో, లక్షల్లో కాదండి కోట్లలో ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ కోట్ల రూపాయల ఇన్కమ్ సంపాదించి నాలాగా వస్తున్న అప్కమింగ్ ప్రతి ఒక్క వ్యక్తికి ఇన్స్పైర్గా నిలుస్తున్న వాళ్ళు ఈ కంపెనీలో చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కంపెనీ టాప్ అచీవర్స్ అండి. రతన్ పారియా గారు క్రౌన్ అంబాసిడర్, దాదాపు 21 కోట్లు సంపాదించారు. నెక్స్ట్ వచ్చేసి బస్దేవ్ ఘోష్ గారు అండి, దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా సంపాదించారు. వీళ్ళందరూ కూడా కేవలం నాలాగా అవకాశం కోసం వచ్చిన వాళ్ళేనండి. నేను ఎలాగైతే ఇప్పుడు కంపెనీ ప్రమోట్ చేస్తున్నాం వాళ్ళకంటే ముందు ప్రమోట్ చేశారు. ఈరోజు వాళ్ళు కోట్ల ఇన్కమ్ సంపాదించారు. బయట మనం ఏ పని చేసినా లీగల్గా సరే కోట్ల రూపాయల ఇన్కమ్ ఈజీగా సంపాదించవచ్చు అంటే పాసిబిలిటీ కాదండి. ఇక్కడ కూడా ఈజీ కాదు, బట్ మనం సింపుల్ స్టెప్స్లో సంపాదించుకోవచ్చు. ఇక్కడ కూడా టీం డెవలప్ చేసుకుంటాం, జెన్యున్ ప్లాన్ చేసుకున్నా కూడా కొంత టైం తీసుకున్నప్పటికీ కూడా మనం అనుకున్న గోల్ని రీచ్ అయ్యే పాసిబిలిటీ మాత్రం మై రీఛార్జ్ కంపెనీలో ఉందండి. సో ఇలా చెప్పడమే కాదు, ఎవ్రీ మంత్ వీళ్ళకి వచ్చే ఇన్కమ్స్ కూడా కంపెనీ షో చేస్తుందండి. ఎందుకంటే మై రీఛార్జ్ కంపెనీలో మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్కు 5% ఆఫ్ ట్యాక్స్ పేమెంట్ చేసి వచ్చే అమౌంట్ అండి. సో అంటే లీగల్గా సంపాదిస్తున్నాం అన్నట్టు. నేను బయట ₹1,00,000 సంపాదించినా కూడా ట్యాక్స్ పేమెంట్ చేస్తామో లేదో నాకు తెలియదు, కానీ మై రీఛార్జ్ కంపెనీలో బిజినెస్ చేస్తే మాత్రం సంపాదించే ప్రతి రూపాయలు కూడా మనం భారతదేశ గవర్నమెంట్కి 5% పేమెంట్ చేస్తాం. సో అలా రతన్ పారియా గారి ఇన్కమ్ చూపిస్తాను చూడండి. మన దగ్గర ఏప్రిల్ 2024 అప్డేట్ ఉంది మన దగ్గర వచ్చేసి. ఇన్కమ్ మనం చూసినట్లయితే పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 19,40,226 రూపాయలు తీసుకున్నారు. ఇది కేవలం 1 మంత్ పర్ఫార్మెన్స్ బోనస్. మీకు ఇందాక చెప్పాను కదా, ఒక 6 మెంబర్స్ని మీరు ప్రమోట్ చేసుకుంటే నెలకు 13 లక్షలు వస్తాయని చెప్పేసి. సో మరి సార్ ఎక్కువ మంది చేసుకుని ఉండొచ్చు, లేదా కింద ఎక్కువ టీం బిల్డ్ అయి ఉండొచ్చు. 19 లక్షల రూపాయలు కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకున్నారు. రిమైనింగ్ రాయల్టీస్ అన్ని కలిపి లీడర్షిప్ రాయల్టీ ఫండ్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అన్ని కలుపుకొని ఇంకొక 16 లక్షల రూపాయలు వచ్చాయండి. అంటే మొత్తానికి సార్ 34,95,234 రూపాయలు సంపాదించారు కేవలం ఏప్రిల్ మంత్లో. ఇతను కూడా మనలాంటి సాధారణ వ్యక్తి అండి. ఇతనికి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, సాధారణంగా కనిపిస్తారు. కానీ ఇతని ఇన్కమ్ చూసినట్లయితే ఒక 12 లక్షల రూపాయల ప్యాకేజ్ వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇన్కమ్ కంటే కూడా ఒక 3 సంవత్సరాలు కష్టపడితే వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువ సంపాదించడం జరిగింది. సో నేను ఏమంటున్నానంటే ఎవరిని తక్కువ చేయడం కాదండి, బట్ ఎవరికైనా తొందరగా సక్సెస్ కావాలని ఉంటుంది. అలా కావాలంటే అవకాశం కావాలి. ఆ అవకాశం మై రీఛార్జ్ కంపెనీలో దొరికింది. పైగా నేను ఇందాక మీకు చెప్పినట్టుగా పర్ఫార్మెన్స్ బోనస్లో 13 లక్షలు తీసుకుంటే మనకు రాయల్టీస్ ఇంకెంత వస్తాయని చెప్పేసి ఆలోచన కొంతమందికి వస్తుండొచ్చండి. ఇక్కడ రతన్ పారియా గారు 19 లక్షల ఇన్కమ్ సంపాదించి ఇంకొక 16 లక్షల రూపాయలు యాడ్ అయ్యాయి. అంటే మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్లో ఇంకో 60 to 80% ఆఫ్ అమౌంట్ మనకు రిమైనింగ్ రాయల్టీస్ కూడా వస్తాయి. నేను ఇందాక 13 లక్షల రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్ చెప్పానండి. అందులో కొంత మొత్తంలో మనకు రాయల్టీస్ యాడ్ చేసుకుంటే ఒక 6 నుంచి 7 లక్షల రూపాయలు యాడ్ అవుతాయి. నెలకు 20 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు.
సో దట్ ఈస్ పాసిబుల్ ఇన్ 6 మంత్స్. కేవలం 6 నెలల్లో కూడా మనం ఆ ఫీట్ని సాధించవచ్చండి. అంత గొప్ప అవకాశం మై రీసెర్చ్ కంపెనీ ద్వారా మనకు దొరికింది. పైగా ఇక్కడ చెప్పాను కదా, వేలకు వేలు లక్షలు పెట్టేది ఏమీ లేదు. జస్ట్ ఒక 600 బీవీ పాయింట్స్ మనం షాపింగ్ చేస్తే చాలు. కమ్యూనిటీ కూడా సేమ్ అంతే, బేసిక్ షాపింగ్ చేసినా కూడా మనకు రావాల్సిన ఇన్కమ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలా వీళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళందరికీ ఇన్స్పైర్గా అవుతూ ఈ కంపెనీలో సక్సెస్ అవుతున్న వాళ్ళండి. మరి వీళ్ళు ఇంతలా సక్సెస్ అవ్వడానికి రీజన్ వచ్చేసి ఏంటి అంటే, మీకు స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను, ఈ కంపెనీలో బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఉంటాయి. బయట సమాజంలో మనం డెవలప్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, ఇక్కడ అలా కాదు. మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఉంటుందో, యాప్ ఏదైతే ఉంటుందో, రిజిస్టర్ అయినప్పటి నుంచి మొదలు పెడితే ఈ కంపెనీలో మీరు నెలకు 13 లక్షల రూపాయలు సంపాదించే వరకు మీరు చేసే ప్రతి యాక్టివిటీకి సంబంధించి బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఈ కంపెనీలో ఉంటాయండి. తెలుగులో కూడా మనకు అక్టోబర్ మంత్ నుంచి తెలుగు ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ కాబోతున్నాయి. సో ఈ ట్రైనింగ్ సెషన్స్ ఎందుకు గొప్ప అని చెప్తున్నానంటే, ఇక్కడ కేవలం డబ్బు సంపాదించడం అనే ఆలోచన మాత్రమే కాకుండా మీరు మీ రియల్ లైఫ్లో లైఫ్ టైం సక్సెస్ఫుల్ పర్సన్ ఉండడానికి కావాల్సినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కావచ్చు, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు. వీటితో పాటు మనం ఎప్పుడు కూడా జీవితంలో వెనక్కు పడిపోకుండా ఉండడానికి ఉపయోగపడే టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ లాంటి అద్భుతమైన ట్రైనింగ్ సెషన్స్ కూడా మై రీఛార్జ్ కంపెనీలో తెలుగులో త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. ఇవే ట్రైనింగ్స్ కార్పొరేట్ కంపెనీస్, ఈరోజు రియల్ ఎస్టేట్ కంపెనీస్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనర్స్ని తెప్పించుకొని చెప్పిస్తున్నారండి. అయినా కూడా వాళ్ళు సక్సెస్ అవుతున్నారా లేదా అని చేసుకుంటే 60% వరకు కూడా సక్సెస్ రేషియో లేదు. బట్ మన దగ్గర 100% సక్సెస్ రేషియో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చేసే ప్రతి పనులు మనకు ఇన్స్టాంట్ బెనిఫిట్ వచ్చేస్తుంది. మీరు నార్మల్ కస్టమర్గా జర్నీ చేసినా మీకు 4 రకాల బెనిఫిట్స్ కంపెనీ ఇస్తుంది కదండి. వాటితో పాటు వీక్లీ వచ్చేసి మంత్లీ 5 టైమ్స్ ఇన్కమ్ సంపాదించుకునే పాసిబిలిటీ ఉంది. మీ ద్వారా కస్టమర్ ఇక్కడికి వస్తే అతను చేసే లైఫ్ టైం షాపింగ్ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. బయట ఎక్కడైనా చెప్పాను కదండి. సో ప్రీవియస్ నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో చేసినప్పుడు ఒక ఫ్లాట్ అమ్మాను, కస్టమర్కి ఫ్లాట్ వచ్చింది, నాకు డబ్బులు వచ్చి అయిపోయింది, అక్కడితో ఆ రిలేషన్ క్లోజ్. బట్ ఈ కంపెనీలో నేను ఒక కస్టమర్ని తీసుకొస్తే అతను కొనుక్కున్న ప్రతిసారి నెలకు ఎన్నిసార్లు కొనుక్కుని యావరేజ్గా 2 టైమ్స్ షాపింగ్ చేస్తారు. ఓన్లీ 1 టైం షాపింగ్ చేసినా జీవితకాలం చేస్తారు కదండి. అలా చేసే జీవితకాలం షాపింగ్ మీద కూడా బెనిఫిట్ వస్తుంది. అలా వచ్చిన టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఆ టీంని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చాను అంటే అతన్ని డెవలప్ చేస్తేనే నేను డెవలప్ అవుతాను. ఇంతకు మించిన అద్భుతమైన అవకాశం నాకు ఎక్కడ కనిపించలేదండి. సో అందుకు నాకు మై రీఛార్జ్ కంపెనీ ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి నేను ప్లాన్ చేసేసుకున్నాను. మీరు కూడా కరెక్ట్గా ఒక 6 మంత్స్లో 13 లక్షల రూపాయలు సంపాదించాలని కనుక మీరు ఆలోచించినట్లయితే ఖచ్చితంగా చెప్తున్నానండి, 100% మీరు మీ సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు, దాన్ని అచీవ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అలా చేయాలి అంటే ఈ మీటింగ్ అయిన తర్వాత మీకు తెలియకుండా మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తారండి. ఆ మిస్టేక్స్ ఏంటో నేను చెప్తాను నాకున్న గత అనుభవాల ప్రకారం. అవి చేయకుండా రేపటి నుంచి మేము చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సింపుల్ అండి. బయట చదువుకునేటప్పుడు కాపీ కొడితే డిబార్ చేస్తారు, ఇక్కడ కాపీ కొడితే మాత్రం పైసలు వస్తాయి. ఏం కాపీ కొట్టాలి, ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు చేయాల్సిన పని కాదు, చేయకూడని పని చెప్తాను. అదేంటంటే డోంట్ ప్రమోట్ 50-50% ప్లాన్. చాలా మంది ప్లాన్ ఉన్న తర్వాత ఆతృతగా 6 నెలలు ప్లాన్ బాగుంది కదా, 3 మంత్స్లోనే కొట్టేద్దాం, ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఈ మీటింగ్ అవ్వగానే ఫోన్ ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడే కొంతమంది మైండ్లో ఉంటుంది, పలానా వ్యక్తి చెప్పాలి, పలానా వ్యక్తి జర్నీ షేర్ చేసుకోవాలని చెప్పేసి. ఈ ఆతృతలో మనం సగం షేర్ చేస్తాం. ఏమని చెప్తామంటే, మై రీఛార్జ్ కంపెనీ ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మనకు కావాల్సిన వస్తువులు ఉంటాయి, కొనుక్కోవాలా, ఒక 6 చెప్తే చాలు, నెలకు 13 లక్షలు వస్తాయి, ఎమ్మటే జాయిన్ అయిపో అంటాం. మనం గొప్పగా చెప్పామనుకుంటామండి, వాస్తవమే మీరు గొప్పగా చెప్పారు, మీ వరకు మాత్రమే. కానీ అతనికి కాదు. ఎందుకంటే నేను ఒక 1 అవర్ పాటు కష్టపడి క్రియేట్ చేసుకున్న పీడిఎఫ్ ప్లాన్ మొత్తం మీకు షో చేస్తేనే కొంతవరకు అర్థమవుతాయి. మీరు షార్ట్ కట్లో చెప్పేసి అతనికి ఎంతవరకు అర్థమవుతుంది, ఏం అర్థం కాదండి. సో ఇమీడియట్గా అతను నెగిటివ్ అవడంతో పాటు మిమ్మల్ని కూడా చేయకని చెప్పడం జరుగుతుంది. సో దయచేసి మీకు వచ్చే అవకాశం మీరు చెడగొట్టుకోవడంతో పాటు ఒక వ్యక్తికి మీరు ఇవ్వాల్సిన అవకాశం కూడా మీరు చెడగొడుతున్నారు. కాబట్టి దయచేసి సగం చెప్పకండి. ఏం చేయాలి అంటే, ఫస్ట్ పర్చేజ్ యువర్ 600 బీవీ పాయింట్స్ ఇమీడియట్లీ. మీ పర్సనల్ పర్చేజ్ అయితే షాపింగ్ ఏదైతే ఉందో ఇమీడియట్గా పర్చేస్ చేయండి. ఎందుకంటే మీరు పర్చేస్ చేసే మీ దగ్గర ఐడి నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, అండ్ మీరు తీసుకున్న ప్రోడక్ట్ ఉంటుంది. అది ఒకసారి వాడిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అప్పుడు మీరు క్లారిటీగా చెప్పడానికి ఆస్కారం దొరుకుతుంది. సో చాలా మంది వాళ్ళ సొంతంగా షాపింగ్ చేయకుండానే బిజినెస్ ప్రమోషన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేరండి. ఎందుకంటే వాళ్ళే ఇన్వాల్వ్ కానప్పుడు వాళ్ళ ద్వారా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటండి, నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా, నీ ఐడి నెంబర్ చూపెట్టు. లేకపోతే నువ్వు ఐడి నెంబర్ చూపి నువ్వు ఎంత షాపింగ్ చేసావు, ఏం షాపింగ్ చేసావు, నువ్వు వస్తువు వాడావా, ఆ వస్తువు ఎలా ఉంది, ఫీడ్బ్యాకే కదండి కావాల్సింది. మన దగ్గరనే ఫీడ్బ్యాక్ లేదు, మనం ఎలా చెప్పగలుగుతాం? దయచేసి 600 బీవీ పాయింట్ షాపింగ్ చేయకుండా ప్రమోషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వరని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కాబట్టి ఇమీడియట్గా మీరు మీ 600 బీవీ పాయింట్ షాపింగ్ కంప్లీట్ చేయండి.
ఆ తర్వాత మీరు ప్రమోషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి పర్ఫెక్ట్‌గా చెప్పాలి కదా! ఎలా అవుతుంది అంటే, పర్ఫెక్ట్‌గా చెప్పడం కోసం మీరు చేయాల్సిన ఒక పనొచ్చేసి ఏంటి అంటే, కంపెనీ వాళ్ళ యొక్క ట్రైనింగ్స్, మీటింగ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి మీటింగ్‌లో మీరు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీటింగ్ చెప్పిన ప్రతి విషయం ఎవ్రీ మీటింగ్‌లో ఇలాంటి పాయింట్సే ఉంటాయి. మీరు ఇదే విషయాలు కస్టమర్‌కి చెప్పాలి కాబట్టి, స్పెసిఫిక్‌గా మీరు పెన్, పేపర్ పెట్టి రాసుకోవాల్సిన అవసరం లేకుండా కూడా 4 సార్లు కంటిన్యూ‌గా మీటింగ్ ఇంటే, ఐదోసారి మీరే మీ ఓన్‌గా చెప్పుకునే అవకాశం మీకు దొరుకుతుంది. ఆ తర్వాత మీరు మార్కెట్‌లోకి ఎలా ఎళ్ళాలి, ఏం చేయాలని చెప్పేసి ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి, వాటిని యూజ్ చేసుకొని మీరు ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చండి. సో, కాబట్టి ప్రెజెంట్ అయితే ఈ 3 మిస్టేక్స్ చేయకుండా ఉండండి. ఆ తర్వాత కూడా మీరు ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయానికి సంబంధించి ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ బిజినెస్ ప్లాన్ అండి. అండ్ చాలా యూజ్‌ఫుల్ ప్లాన్. మనతో పాటు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సక్సెస్ చేయగలిగే అద్భుతమైన ప్లాన్ ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ మై రీచార్జ్ అని చెప్పేసి మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. ఇప్పుడు అదే చెప్తాను. ఎప్పటికి ఇదే చెప్తానండి. సో, అలాంటి సిస్టమ్ వీళ్ళు డిజైన్ చేశారు. సో, నిజంగా ఇంత మంచి అవకాశాన్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి కిషోర్ శర్మ గారండి. ఒరిస్సా నుంచి. అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అండ్ ప్రతి వ్యక్తి తన లైఫ్‌లో సక్సెస్ కావడానికి ఒక అవకాశం కావాలి. అది నేనే ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో మొదలుపెట్టి 14 సంవత్సరాలుగా సక్సెస్‌ఫుల్‌గా కంపెనీ రన్ చేస్తున్న కంపెనీ సీఈఓ ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ గారికి అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థాంక్ యూ. ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకొని మీ లైఫ్‌లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.